This conference will now be recorded. ఓకే, నా స్క్రీన్ మీకు కనిపిస్తుందండి? రైట్ అండి, రైట్. సో ఇవాళ కాన్సెప్ట్ మనము లోడ్ బ్యాలెన్సింగ్ నేర్చుకుంటామండి. లోడ్ బ్యాలెన్సింగ్. ఓకే, AWS లోడ్ బ్యాలెన్సింగ్ ఆర్ లోడ్ బ్యాలెన్సింగ్ కూడా అంటాం, లోడ్ బ్యాలెన్సింగ్ కూడా అంటాం. సో పేరులోనే ఉంది లోడ్ బ్యాలెన్సింగ్. సో లోడ్ బ్యాలెన్సింగ్ అనేది ఒక సర్వీస్ అనమాట. AWSలో ఒక సర్వీస్ పేరు. అయితే లోడ్ బ్యాలెన్సింగ్ అనేది ఎందుకు వాడతాము అంటే మనకి యాక్చువల్గా Amazon.in ఉందండి ఫర్ ఎగ్జాంపుల్. సో Amazon.in డైలీ మనకి ఈజీగా మోర్ దెన్ a lakh పీపుల్ యాక్సెస్ చేస్తూ ఉంటారు. ఓకే, యాక్సెస్ దిస్ సైట్, రైట్. సో మన అప్లికేషన్ అనేది, ఈ అమెజాన్ అప్లికేషన్ అనేది ఒకటే మిషన్లో ఉండదు. ఇది థౌజండ్స్ ఆఫ్ మిషన్స్లో దాన్ని రన్ చేస్తూ ఉంటారు. అప్లికేషన్ అనేది థౌజండ్స్ ఆఫ్ మిషన్లో రన్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే థౌజండ్స్ ఆఫ్ మిషన్స్లో అంటే సపరేట్ మిషన్ కాదండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనము ఒకవేళ మనం ఇవాళ మార్నింగ్ కూడా నిన్న కూడా ఆన్సిబుల్ డిస్కస్ చేస్తున్నప్పుడు మనం 3 సర్వర్స్ క్రియేట్ చేసాం. అమెజాన్ లైనెక్స్, ఉబంటు అండ్ ఆన్సిబుల్ కోసం ఈ 3 కూడా క్రియేట్ చేసాం. సో ఈ 3 సపరేట్ మిషన్సా? కాదు, అవి 3 కూడా వర్చువల్ మిషన్స్, రైట్. సో ఇక్కడ చూడండి, ఎప్పుడైనా మీరు లాంచ్ ఇన్స్టెన్స్ అన్నప్పుడు అమెజాన్ EC2 అలౌస్ యూ టు క్రియేట్ వర్చువల్ మిషన్ అంటుంది కదా. వర్చువల్ మిషన్ అంటే ఏంటి డిస్కస్ చేసాం కదా మనం. ఒక మిషన్లో ఒక చిన్న పార్టిషన్ ఇస్తారు మనకి. ఓకే, ఒక లాజికల్ పార్టిషన్ ఇస్తారు మనకి. అంటే ఒక మిషన్లో ఒక ఫిజికల్ మిషన్లో ఒక చిన్న పార్ట్ మనకి ఇస్తారు. దాన్ని మనము అది ఒక సర్వర్ లాగా బిహేవ్ చేస్తుంది అనమాట. సో ఒక మిషన్ నుంచి ఎన్ని పార్టిషన్స్ క్రియేట్ చేయొచ్చు ఆ సర్వర్ కెపాసిటీని బట్టి అనమాట. ఆ కెపాసిటీని బట్టి అన్ని పార్టిషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు, రైట్. అయితే మనకి ఇప్పుడు అమెజాన్ అప్లికేషన్ అనేది విల్ బి రన్నింగ్ ఇన్ మోర్ దెన్ థౌజండ్స్ ఆఫ్ అప్లికేషన్. ఓకే, సింగిల్ అమెజాన్ వెబ్ అప్లికేషన్ విల్ బి రన్నింగ్ ఇన్ మోర్ దెన్ థౌజండ్స్ ఆఫ్ మిషన్. మోర్ దెన్ 1000 అండి, మోర్ దెన్ 1000 అనుకుని అనలేము. ఇట్ క్యాన్ బి మోర్ 5000, 10,000 కూడా అవ్వచ్చు. ఎందుకంటే ఆ డిమాండ్ అలాంటిది, అప్లికేషన్ డిమాండ్ అలాంటిది. సో ఎక్కువ డిమాండ్ ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది కనెక్ట్ అవుతుంటారు కాబట్టి ఆ అప్లికేషన్ అనేది అందుబాటులో ఉండాలి. మీకు నేను ఎగ్జాంపుల్ చెప్పాను కదా. ఇప్పుడు మనము కొన్ని ఫేమస్ హోటల్స్ ఉంటాయి, రెస్టారెంట్స్ ఉంటాయి. సో మనము ఆ రెస్టారెంట్స్కి మనము ఎప్పుడు వెళ్ళినా కూడా రష్గా ఉంటాయి, రైట్. రష్గా ఉంటాయి. సో అది కన్వీనియంట్ కాదు కదా, చాలామంది వెళ్ళరు. సో అట్లాగే ఆ రెస్టారెంట్స్ కనుక మల్టిపుల్ బ్రాంచెస్ ఉన్నాయనుకోండి, సో వాళ్ళు డిఫరెంట్ బ్రాంచెస్, వాళ్ళ దగ్గర ఉన్న బ్రాంచెస్కి వాళ్ళు వెళ్ళగలుగుతారు. సో దే కెన్ హ్యావ్ దర్ ఫుడ్, రైట్. సో అట్లాగే ఈ అప్లికేషన్ కూడా ఒకే సర్వర్లో మిషన్లో ఉండకుండా మల్టిపుల్ మిషన్స్లో ఈ అప్లికేషన్ అనేది రన్ అవుతూ ఉంటుంది అనమాట. అప్పుడు ఒక మిషన్ పొరపాటున ఒక మిషన్ డౌన్ అయినా కూడా మనకి సపోజ్ ఒక 50,000 మిషన్స్లో ఒక 50,000 మిషన్స్లో ఉందనుకుందాం. 50,000 సర్వర్స్లో అజ్యూమ్ 50,000 సర్వర్స్లో ఇది రన్ అవుతుంది అనుకుందాం. అందులోంచి ఒక 10 సర్వర్స్ క్రాష్ అయిపోయాయి అనుకుందాం. సో ఏమైనా ఇష్యూ అవుతుందా? అవ్వదు. మిగతా సర్వర్స్ ఉన్నాయి కదా, వాటికి సపోజ్ ఒక వ్యక్తి లేదా మీరో నేను యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఆ యాక్సెస్ చేస్తున్న మిషన్ సడన్గా క్రాష్ అయిపోయింది. సో క్రాష్ అయినప్పుడు మీకు ఎర్రర్ రాకూడదు, మీకు ఎండ్ యూజర్కి ఎర్రర్ రాకూడదు, మీకు ఎలాంటి ఇష్యూ రాకూడదు అనమాట. అప్లికేషన్ మీకు రన్ అవుతూనే ఉండాలి. ఈవెన్ దో మీరు కనెక్ట్ అవ్వబోతున్న సిస్టమ్ సడన్గా కనెక్ట్ అవ్వగానే క్రాష్ అయిపోయింది, మీకు అది తెలియదు. అది తెలియకుండానే మీరు ఆటోమేటికల్గా ఇంకో మిషన్కి కనెక్ట్ అయిపోతారు. అంటే ఒక మిషన్లో ఇష్యూ వచ్చింది, మీరు ఇంకో మిషన్ కనెక్ట్ అవుతారు, ఇంకో మిషన్ హెల్తీగా ఉన్న మిషన్కి కనెక్ట్ అయిపోతారు, హెల్తీ మిషన్కి కనెక్ట్ అయిపోతారు. ఓకే, సో ఇలా ఉంటుంది. సపోజ్ ఈ హెల్తీ మిషన్ ఆల్రెడీ ఇది ఒక అనుకుందాం ఒక 30 యూజర్స్కి సర్వ్ చేస్తుంది. ఓకే, సర్వింగ్ 30 యూజర్స్. ఓకే, ఈ ఒక మిషన్ అనుకుందాం కొద్దిసేపు.
30 యూజర్స్ సర్వ్ అవుతుంది. ఆల్రెడీ ఇందులో కెపాసిటీ సిపియూ కెపాసిటీ అవ్వచ్చు, ర్యామ్ కెపాసిటీ అవ్వచ్చు. ఓకే, సపోజ్ ఒక 90% యూటిలైజ్ అయిపోయింది. 90% యూటిలైజ్ అయిపోయింది. అది చాలా బిజీగా ఉంది, అంతమందికి అది సర్వ్ చేస్తుంది, బిజీ అయిపోయింది, రైట్? సో ఇక్కడ అన్హెల్తీగా ఒకవేళ క్రాష్ అయినప్పుడు అన్హెల్తీ కదా, ఇది అన్హెల్తీగా ఉంది. అన్హెల్తీగా ఉన్నప్పుడు మీరు వి షుడ్ ఏబుల్ టు కనెక్ట్ టు ఏ హెల్తీ మిషన్, రైట్? ఒకవేళ హెల్తీ మిషన్ బిజీగా ఉంది, ఓకే, ఇట్స్ హెల్తీ బట్ బిజీ కదా, ఇది బిజీగా ఉంది బికాజ్ సర్వింగ్ ఆల్రెడీ మోర్ పీపుల్. దీనివల్ల ఏమవుతుంది, సర్వర్ కెపాసిటీ, ర్యామ్ కెపాసిటీ, సిపి కెపాసిటీ డౌన్, ఆల్రెడీ ఫుల్లీ కన్జ్యూమ్డ్ అయిపోయింది అనమాట. సో ఇలాంటి టైంలో ఇది బిజీ అయిపోయింది. సో ఈవెన్ దో ద సర్వర్ ఈజ్ ఓకే హెల్తీ, ఓకే, బట్ బిజీ, ఇలాంటప్పుడు కూడా వీ షుడ్ బి ఓకే కనెక్టెడ్ టు అన్ హెల్తీ మిషన్ విచ్ ఈజ్ నాట్ బిజీ. సో ఇవన్నీ కూడా ఎవరు చేస్తారు? మనకు సంబంధం లేదు కదా, మన కన్జ్యూమర్స్, ఈ అప్లికేషన్ మనం యాక్సెస్ చేస్తున్నాం అంతే. మనకి వీళ్ళు ఎలా మేనేజ్ చేస్తారు అనేది మనకు తెలియదు, ఎండ్ యూజర్స్కి మనకు తెలియదు. బట్ ఒకవేళ వాళ్ళు ఇవన్నీ మేనేజ్ చేయలేదనుకోండి, మీరు అప్లికేషన్ వాడరు, రాను రాను తగ్గిపోతుంది, కౌంట్ తగ్గిపోతుంది. సో ఎందుకంటే పేమెంట్ చేస్తున్నారు, పేమెంట్ టైంలో సడన్గా అప్లికేషన్ పనిచేయడం మానేసింది, రైట్? సో ఇలాంటివి 1-2 సార్లు జరిగితే సో చాలామంది యూజ్ చేయరు, రైట్? సో ఇవన్నీ కూడా ఎలా అయితే సర్వర్స్ అన్హెల్తీగా ఉన్నాయి, ఎలా తెలుస్తుంది అన్హెల్తీగా ఉందనేది, ఎలా తెలుస్తుంది ఒక సర్వర్ బిజీగా ఉందని ఎలా తెలుస్తుంది? ఇవన్నీ కూడా ఎవరు చూస్తారు అంటే లోడ్ బ్యాలెన్సర్స్ అబ్జర్వ్ చేస్తాయి అనమాట. లోడ్ బ్యాలెన్సర్స్ అబ్జర్వ్ చేస్తాయి. సో ఈ లోడ్ బ్యాలెన్సర్స్ కూడా, ఇది కూడా ఒక అల్గారిథం అనమాట. ఇది ఒక మిషన్లోనే ఉంటుందా లోడ్ బ్యాలెన్సర్? లోడ్ బ్యాలెన్సర్ కూడా మల్టిపుల్ మిషన్స్లో రన్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు 50,000 మిషన్స్ ఉన్నాయండి. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే, ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, ఐటీ కంపెనీలో చాలా ప్రాజెక్ట్స్ ఉంటాయి. ప్రతి ప్రాజెక్ట్ కూడా ఒక మేనేజర్ ఉంటాడు కదా. సో ప్రతి ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటాడు, ఆ మేనేజర్ ఈ విల్ టేక్ కేర్ అబౌట్ దట్ ప్రాజెక్ట్. సిమిలర్గానే లోడ్ బ్యాలెన్సర్ కూడా ఒక మేనేజర్ లాగే అనుకోవాలి మీరు. ఎందుకంటే లోడ్ బ్యాలెన్సర్ కెన్ మేనేజ్ అప్ టు సమ్ ఎక్స్టెంట్ ఆఫ్ సర్వర్స్ అనమాట. అది ఒక ఎక్స్టెంట్ వరకు మేనేజ్ చేయగలుగుతుంది. ఇప్పుడు ఈ 50,000 సర్వర్స్ ఉన్నాయి, 50,000 సర్వర్స్ని ఒకటే లోడ్ బ్యాలెన్సర్ వర్క్ మేనేజ్ చేయదు. రియల్ టైంలో లోడ్ బ్యాలెన్సర్స్ కూడా మల్టిపుల్ ఉంటాయి, చాలా ఉంటాయి. ఓకే, ఒక్కొక్క లోడ్ బ్యాలెన్సర్ ఇట్ విల్ బి మేనేజింగ్ అరౌండ్ 100-200 సర్వర్స్. అలా ఒక 100-200 సర్వర్స్కి ఒక లోడ్ బ్యాలెన్సర్ ఉండొచ్చు. అంతకంటే ఎక్కువ సర్వర్స్ కూడా ఒక లోడ్ బ్యాలెన్సర్ మేనేజ్ చేయొచ్చు. సో లోడ్ బ్యాలెన్సర్ మేనేజ్ ఏం చేస్తుంది? ఆ సర్వర్ హెల్తీగా ఉందా, అన్హెల్తీగా ఉందా, బిజీగా ఉందా, ఇవన్నీ చూస్తుంది అనమాట, రైట్? ఇవన్నీ చూస్తుంది. సో అది మెయిన్ యూజ్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్. యూజ్ చేసి అది ఏం చేస్తుందంటే, ఎప్పుడైతే యూజర్ కనెక్ట్ అవుతున్నారో, మీ రిక్వెస్ట్, మీరు Amazon.in లాగిన్ అయ్యారు, వెంటనే ఏదో ఐటమ్ ప్రోడక్ట్ క్లిక్ చేశారు, క్లిక్ చేయగానే మీ రిక్వెస్ట్ ఆ అమెజాన్ అప్లికేషన్కి పంపించాలి. పంపించే ముందు మీకు ఆ అప్లికేషన్కి మధ్యలో, అంటే అప్లికేషన్ ఎక్కడ ఏదో ఒక మిషన్లో రన్ అవుతూ ఉంటుంది, అంటే మీకు అప్లికేషన్ మధ్యలో లోడ్ బ్యాలెన్సర్ ఉంటుంది అనమాట. ఈ లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుంది, ఓకే మీకు ఈ అప్లికేషన్ కనెక్ట్ అవ్వాలి, సో అందులో ఈ సో అండ్ సో ప్రొడక్ట్ మీరు క్లిక్ చేశారు, సో ఆ పేజ్ కంటెంట్ మీకు కావాలి. ఆ రిక్వెస్ట్ని అది మీ అమెజాన్ అప్లికేషన్ ఎక్కడైతే రన్ అవుతుందో ఆ సర్వర్కి పంపించే ముందు, ఆ సర్వర్ ముందు హెల్తీగా ఉందా లేదా, బిజీగా ఉందా లేదా, ఇవన్నీ చెక్ చేస్తుంది. ఒకవేళ బిజీగా ఉంటే అది ఏం చేస్తుందంటే మిగతా వేరే సర్వర్ కనెక్ట్ అవుతుంది, ఆ సర్వర్ కూడా అది చెక్ చేస్తుంది, అది హెల్తీగా ఉందా లేదా. ఈ విధంగా అది చెక్ చేస్తాం, ప్రతి మిషన్ అది చెక్ చేస్తూ ఉంటుంది. ఏదైతే హెల్తీగా ఉంది, బిజీగా లేదో, లేదా నార్మల్గా ఉందో, దానికి మీ రిక్వెస్ట్ని విత్ ఇన్ మైక్రో సెకండ్స్లో ఆ రిక్వెస్ట్ని దానికి ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట. ఓకే, ఈ విధంగా లోడ్ బ్యాలెన్సర్ అనేది ఎవ్రీథింగ్ ఇట్ విల్ మేనేజ్. సో మీరు ఇవాళ Amazon.in అన్నారు, బట్ యాక్చువల్గా మీరు డైరెక్ట్గా ఒక సర్వర్ కనెక్ట్ అవ్వట్లేదు. మీ రిక్వెస్ట్ విల్ గో టు ఏ లోడ్ బ్యాలెన్సర్, ముందు ఒక లోడ్ బ్యాలెన్సర్కి వెళ్తుంది. ఆ లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుంది, దట్ విల్ డిసైడ్ టు విచ్ సర్వర్ ఇట్ హ్యాస్ టు కనెక్ట్. ఏ సర్వర్కి రిక్వెస్ట్ పంపించాలో అది డిసైడ్ చేస్తుంది అనమాట. సో అది మెయిన్ పర్పస్ ఆఫ్ యూజింగ్ లోడ్ బ్యాలెన్సర్. ఒకసారి మళ్ళీ ఒకసారి పిక్చర్లో చూద్దాం. సో సపోజ్ చిన్న ఎగ్జాంపుల్, ఇది ఒక EC2 ఇన్స్టెన్స్, ఇది ఒక లోడ్ బ్యాలెన్సర్. ఇక్కడ మనం యూజర్స్ ఉన్నారండి, వాళ్ళ సిస్టమ్స్లో ఉన్నారు, వాళ్ళ సిస్టమ్స్లో
వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు సిస్టమ్స్ అప్లికేషన్. ఇక్కడ ఇది ఒక జోన్, అవైలబిలిటీ జోన్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ కొద్దిసేపు అనుకుందాం, ఇది ఒక అవైలబిలిటీ జోన్. ఏజీ 1A అనుకుందాం, ముంబై 1A అనుకుందాం, ఏజీ 1A జోన్. ఇక్కడ ఈ జోన్లో చాలా సర్వర్స్ ఉంటాయి కదా. సపోజ్ ఇందులో చాలా సర్వర్స్ ఉన్నాయి. ఓకే, సో ఎప్పుడైనా సరే ఈ పర్సన్ రిక్వెస్ట్ చేసినప్పుడు ఈ రిక్వెస్ట్ ఫస్ట్ లోడ్ బ్యాలెన్స్కి వస్తుంది. సో ఫస్ట్ ఈ రిక్వెస్ట్ లోడ్ బ్యాలెన్స్కి వస్తుంది, రైట్. అప్పుడు ఈ లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుందంటే ఇవన్నీ ఏంటండి, ఇవన్నీ EC2 ఇన్స్టెన్సెస్, ఇవన్నీ కూడా EC2 ఇన్స్టెన్సెస్. అలా ఉంటాయి. సో లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుందంటే ఏది బిజీగా ఉంది, ఏది అన్హెల్తీగా ఉంది, ఏది ఫ్రీగా ఉంది అది చెక్ చేసుకుంటుంది. సో ఎలా చెక్ చేసుకుంటుందంటే వాటికి కోడ్స్ ఉంటాయి, వాటికి HTTP కోడ్స్ అంటాం, HTTP కోడ్స్ అని ఉంటాయి. సో అవి ఒకవేళ ఇది లోడ్ బ్యాలెన్సర్ చెక్ చేస్తుంది, ఆర్ యూ హెల్తీ అని చెక్ చేస్తుంది. సో ఇది ఇట్ విల్ ఆస్క్ ఆర్ యూ హెల్తీ. ఇది ఒకవేళ హెల్తీ ఉంటే కనుక ద రెస్పాన్స్ ఏమొస్తుందంటే 200 పంపిస్తుంది, 200. ఓకే, సో కోడ్స్ ఎలా ఉంటాయంటే మనం డిసైడ్ చేయొచ్చు. కోడ్స్ ఎలా ఉంటాయంటే HTTP కోడ్స్ అని ఉంటాయి అనమాట. సో 200 నుంచి 299 వరకు హెల్తీ కోడ్స్ అనమాట. దీస్ ఆర్ హెల్తీ కోడ్స్. ఓకే, హెల్తీ కోడ్స్. ఓకే, సమ్ టైమ్స్ మీరు ఏదైనా సైట్ యాక్సెస్ చేసినప్పుడు 404 కానీ, ఓకే 504 కానీ ఇలాంటివి వస్తూ ఉంటాయి, ఎర్రర్స్, ఇలాంటి మెసేజ్ వస్తూ ఉంటాయి. ఇలా వచ్చినప్పుడు ఏంటంటే ఆ పేజ్ కెనాట్ బి యాక్సెసబుల్ నౌ అని మెసేజ్ వస్తుంది మీకు. సో ఇవి కొన్ని ఇష్యూ వచ్చినప్పుడు ఇలాంటి డిఫరెంట్ కోడ్స్ వస్తాయి. బట్ 200 నుంచి 299 మధ్యలో మీరు ఏదైనా ఒక నెంబర్ చూస్ చేసుకోవచ్చు. సో లోడ్ బ్యాలెన్సర్కి మేము చెప్తాం, ఒకవేళ మనం చెప్పాలి, ఎలా చెప్పాలో చూద్దాం. లోడ్ బ్యాలెన్సర్కి చెప్తాం, ఒకవేళ ఈ సర్వర్ కనుక మీరు కనెక్ట్ అయినప్పుడు హెల్తీగా ఉంది అని అడిగినప్పుడు అది మీకు కనుక 200 అనే నెంబర్ రిటర్న్ చేస్తే అది హెల్తీగా ఉన్నట్టు. అది హెల్తీగా ఉంటే ఈ రిక్వెస్ట్ అయితే వచ్చిందో ఇంటర్నెట్ నుంచి ఆ రిక్వెస్ట్ని మనం దీనికి ఫార్వర్డ్ చేయొచ్చు, ఆ సర్వర్కి ఫార్వర్డ్ చేసేయచ్చు, రైట్. ఈ విధంగా సపోజ్ ఈ పర్సన్ కనెక్ట్ అవుతున్నాడు, సో ఈ రిక్వెస్ట్ కూడా దీనికి వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఇది ఆల్రెడీ బిజీగా ఉందనుకోండి, అప్పుడు లోడ్ బ్యాలెన్స్ విల్ చెక్, సో ఈజ్ దిస్ సర్వర్ ఫ్రీ, ఇది చూస్తుంది, ర్యాండమ్గా పిక్ చేస్తుంది అనమాట. దీంట్లో అల్గారిథం ఉంటుంది, అల్గారిథం ప్రకారంగా ఇట్ విల్ కనెక్ట్ టు వన్ ఆఫ్ ద మిషన్ ర్యాండమ్లీ అండ్ ఇట్ విల్ చెక్ వెదర్ ఇట్ ఈస్ హెల్తీ ఆర్ నాట్. ఒకవేళ అది హెల్తీ ఉంటే కనుక అప్పుడు ఏం చేస్తుందంటే ఇది మన లోడ్ బ్యాలెన్సర్ ఈ వచ్చే రిక్వెస్ట్ బయట నుంచి ఇంటర్నెట్ నుంచి వచ్చే రిక్వెస్ట్ ఉంటుంది కదా, ఆ రిక్వెస్ట్ని ఈ సర్వర్కి పంపించేస్తుంది. సో ఆ రిక్వెస్ట్ విల్ గో టు దట్ పర్టికులర్ మిషన్. ఇంతవరకు మీకు డౌట్స్ ఉన్నాయా? నో సార్. రైట్, సో ఇలా రిక్వెస్ట్ ఉంటాయి. ఓకే, తర్వాత లోడ్ బ్యాలెన్సర్స్ మనకి ఈ అమెజాన్ జోన్లో అమెజాన్ డేటా సెంటర్ ఉంటుంది కదా, ఇందులో కూడా లోడ్ బ్యాలెన్సర్స్ ఉంటాయండి. ఇందులో కూడా లోడ్ బ్యాలెన్సర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో కూడా లోడ్ బ్యాలెన్సర్ ఉంటాయి మనకి యాక్చువల్గా. ఇక్కడ ఎందుకు ఉంటాయి? ఇక్కడ దీన్ని మనం ఏమంటాం అంటే ఇంటర్నల్ లోడ్ బ్యాలెన్సర్స్ అంటాం, ఇంటర్నల్ లోడ్ బ్యాలెన్సర్స్. ఓకే, ఇది కూడా లోడ్ బ్యాలెన్సరే కానీ దీని పర్పస్ వేరు. ఓకే, దీని పర్పస్ వేరు. ఏంటి దీని పర్పస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో కొంచెం ఆలోచించండి, ఇక్కడ ఒక 50 సర్వర్స్ ఉన్నాయనుకోండి, అన్నీ కూడా అమెజాన్ అప్లికేషన్స్ రన్ అవుతున్నాయి ఇందులో. నేను మీకు చెప్పాను కదా, ఈ అప్లికేషన్స్ అన్నీ కూడా ఓన్లీ మనకి డెవలపర్స్కి తెలుసు, బాగా వాళ్ళకి ఐడియా ఉంటుంది. వాళ్ళు ఎప్పుడైనా కోడ్ రాసినప్పుడు వాళ్ళు ఫ్రంట్ అండ్ డిజైనర్స్ వేరుగా ఉంటారు, అండ్ డేటాబేస్ ఇంజనీర్స్ వేరుగా ఉంటారు, అండ్ బ్యాక్ అండ్ సర్వీస్ రాసేవాళ్ళు వేరుగా ఉంటారు. ముగ్గురు వేరువేరుగా ఉంటారు అనమాట. బట్ ఈ రోజుల్లో ఈ మూడు తెలిసిన వాళ్ళని ఫుల్ స్టాక్ డెవలపర్స్ అంటూ ఉంటారు, ఫుల్ స్టాక్ జాబ్స్ ఉంటాయి. వాళ్ళకి ఫ్రంట్ ఎండ్ కోడింగ్ చేయాలి, బ్యాక్ అండ్ డేటాబేస్ కూడా చేసుకోవాలి, తర్వాత బ్యాక్ అండ్ సర్వీసెస్ కూడా రాయాలి, డేటాబేస్ కూడా రాయగలగాలి, ఇవన్నీ కూడా వాళ్ళు చేయగలగాలి. వాళ్ళు ఫుల్ స్టాక్ డెవలపర్స్ అంటూ ఉంటారు. బట్ ఇన్ షార్ట్ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే డేటాబేస్ DB అనేది ఇంపార్టెంట్ అండి.
ఎందుకంటే మీరు మొబైల్ క్లిక్ చేశారు, మొబైల్లో దానికి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి కదా మీకు. ఫర్ ఎగ్జాంపుల్ వాటి ప్రైజెస్ అవన్నీ వస్తూ ఉంటాయి కదా. దాంతోపాటు వాటికి రివ్యూస్ కూడా వస్తాయి, మనం రివ్యూస్ కూడా చదువుతాం ఎవరు ఏం రాశారు అనేది, అవునా? సో ఈ రివ్యూస్ అన్నీ కూడా మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి? డీబీలో ఆ పర్టికులర్ ప్రొడక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ డీబీలో ఆల్రెడీ ఉంటుంది. ప్రతి ప్రోడక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా డీబీలో ఉంటుంది. ఎందుకంటే మనకి థౌజండ్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి, మళ్ళీ ప్రతి ప్రోడక్ట్ మీద మనకి ఈజీగా 100-200 రివ్యూస్ ఉంటాయి. ఇంటూ 1000 చేస్తే కొన్ని వేలు లక్షల రివ్యూస్ ఉంటాయి కదా. అవన్నీ కూడా మీకు ఫ్రంట్ ఎండ్లో కనిపించవు కదా ఒకేసారి. అది మీరు ఒకసారి ఒక ఐటెంని క్లిక్ చేయగానే ఈ EC2 ఇన్స్టెన్స్ ఏం చేస్తుందంటే ఈ రిక్వెస్ట్ అది ఇక్కడ మీరు 3 డీబీస్ ఉన్నాయి, 3 డీబీస్ ఉన్నాయి. ఈ 3 డీబీస్ కూడా మీకు తెలుసు కదా, మనం VPCలో యాక్చువల్గా ఈ 3 కూడా ప్రైవేట్ సబ్నెట్లో ఉంటాయి. ప్రైవేట్ సబ్నెట్లో ఉంటాయి, బట్ ఈ పిక్చర్లో ప్లేస్ లేదు కాబట్టి నేను ప్రైవేట్ సబ్నెట్ నేను డ్రా చేయలేదు. బట్ ఈ 3 కూడా ప్రైవేట్ సబ్నెట్లో ఉంటాయి. అయితే ఇవి EC2 ఇన్స్టెన్స్ అన్ని కూడా పబ్లిక్ సబ్నెట్లో ఉంటాయి. మీకు తెలుసు కదా, పబ్లిక్ సబ్నెట్లో ఉన్నవన్నీ కూడా ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వగలుగుతాయి. ఇంటర్నెట్ నుంచి వచ్చే రిక్వెస్ట్ కూడా అవి తీసుకోగలుగుతాయి. అయితే ఈ అప్లికేషన్స్కి ఎప్పుడైతే డేటాబేస్ కనెక్షన్ కావాలో ఈ అప్లికేషన్స్ ఫీడ్ని డీబీని ఈ సర్వర్ ఇవి డీబీ అనేది కూడా ఒక సాఫ్ట్వేర్, ఇవి కూడా ఒక మిషన్లో రన్ అవుతూ ఉండాలి. ఈ అప్లికేషన్స్ లాగానే ఇవి కూడా రన్ అవుతూ ఉంటాయి. అయితే ఈ డీబీ కూడా బిజీగా ఉండొచ్చు, ఎందుకంటే ఆల్రెడీ కొన్ని మిషన్స్ కనెక్ట్ అయ్యి ఉంటాయి, అది బిజీగా ఉండొచ్చు. వేరే మిషన్ కూడా దానే కనెక్ట్ అయింది అనుకోండి, అది బిజీ ఉంది కాబట్టి, అది కనెక్ట్ అయ్యింది కాబట్టి అది ఇట్ హ్యాస్ టు వెయిట్ అనమాట, లాంగ్ టైం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఎందుకని? ఈ డీబీ మిగతా సర్వర్స్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చే వరకు డీబీ ఫ్రీ అవ్వదు. ఒకసారి ఫ్రీ అయ్యాక అప్పుడు దీన్ని రిక్వెస్ట్ తీసుకుంటుంది. ఈలోగా కస్టమర్ ఫ్రస్ట్రేట్ అయిపోతాడు. కస్టమర్ అతని డేటా వెంటనే రాకపోతే ఫ్రస్ట్రేట్ అయిపోతాడు. అతను ఈ మే గో టు అనదర్ వెబ్సైట్ మేబీ. ఓకే, ఇలాంటి సిచ్యుయేషన్లో మనకి ఇంటర్నల్ లోడ్ బ్యాలెన్సెస్ ఉంటాయి. అంటే మీరు డీబీ కనెక్ట్ అవ్వాలంటే కూడా ఇంటర్నల్గా సర్వర్స్ ఏం చేస్తాయంటే దే విల్ నాట్ డైరెక్ట్లీ కనెక్ట్ టు ద డీబీ. యాక్చువల్ ద రిక్వెస్ట్ గోస్ టు ఇంటర్నల్ లోడ్ బ్యాలెన్సర్స్కి వెళ్తాయి. ఫస్ట్ మీరు డీబీ కనెక్ట్ అవ్వాలంటే మీరు ది షుడ్ కనెక్టెడ్ టు దిస్ లోడ్ బ్యాలెన్సర్. సో లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుందంటే సేమ్ ఈ లోడ్ బ్యాలెన్సర్ లాగానే ఈ లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుందంటే ఏదైనా డీబీ ఖాళీగా ఉందా, ఫ్రీగా ఉందా, బిజీగా ఉందా, హెల్తీగా ఉందా, ఇలా అది చెక్ చేసి ఆ రిక్వెస్ట్ని ఏదైతే ఫ్రీగా ఉందో దానికి డైవర్ట్ చేస్తుంది అనమాట. రైట్, ఇది ఈ డీబీస్ అనేది ఎలాగూ వీళ్ళు ఎండ్ యూజర్స్ ఉన్నారు కదా, వీళ్ళకి అవసరం లేదు కదా, వీళ్ళకి డీబీ గురించి వీళ్ళకి అవసరం లేదు. వీళ్ళకి కావాల్సింది ఓన్లీ ఫ్రంట్ ఎండ్ డేటా కనబడిందా లేదా, ఓకే, వీళ్ళు బ్రౌజర్లో డేటా వచ్చిందా లేదా అదే చూస్తారు వీళ్ళు, అంతే కదా. రైట్, అందుకని వీళ్ళకి ఈ లోడ్ బ్యాలెన్సర్ ఇది ఇంటర్నల్ లోడ్ బ్యాలెన్సర్, ఇది ఎక్స్టర్నల్ లోడ్ బ్యాలెన్సర్, ఇది ఇంటర్నల్ లోడ్ బ్యాలెన్సర్. ఓకే, రైట్. సో లోడ్ బ్యాలెన్సర్ ఈ విధంగా లోడ్ని మీకు లోడ్ని డైవర్సిఫై చేస్తుంది. ఏది బిజీగా ఉంది, ఏది బిజీగా చూసి దాన్ని బట్టి యూజర్కి ఏది ఫ్రీగా ఉందో దాన్ని కనెక్ట్ చేస్తుంది. దీనివల్ల యూజర్ వెయిటింగ్ పీరియడ్ అనేది ఉండదు. అది మెయిన్ అడ్వాంటేజ్. రైట్. అయితే ఈ కాన్సెప్ట్ మీకు అర్థం అయితే కనుక నేను నెక్స్ట్ టాపిక్ వెళ్తున్నాను. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మనం లోడ్ బ్యాలెన్సర్కి చెప్పాలి. మనం ఇంటర్నల్ లోడ్ బ్యాలెన్సర్ గురించి మనం డిస్కస్ చేయట్లేదు. మనం ఓన్లీ ఎక్స్టర్నల్ లోడ్ బ్యాలెన్సర్ గురించి డిస్కస్ చేస్తున్నాం. అయితే ఈ ఎక్స్టర్నల్ లోడ్ బ్యాలెన్సర్స్కి మనం చెప్పాలి ఏమని, మన మిషన్స్ ఎన్ని ఉన్నాయి, నువ్వు ఎంతమందిని నువ్వు మేనేజ్ చేయాలి. ఇక్కడ 4 మిషన్స్ ఉన్నాయి అనుకుందామండి. ఈ 4 మిషన్స్ ఉన్నాయి, మనం లోడ్ బ్యాలెన్సర్ చెప్పాలి ఇవి 4 మిషన్స్ ఉన్నాయి. ఏదైనా రిక్వెస్ట్ కనుక బ్రౌజర్ ఇంటర్నెట్ నుంచి వస్తే నువ్వు ఈ 4 మిషన్స్లో ఏదో ఒక దాన్ని కనెక్ట్ అవ్వు, అది హెల్తీగా ఉందో చెక్ చెయ్యి, హెల్తీగా లేకపోతే ఇంకో మిషన్ కనెక్ట్ అవ్వు, లేదా ఇంకో దాన్ని కనెక్ట్ అవ్వు, ఇలా దానికి లోడ్ బ్యాలెన్సర్ చెప్పాలి. కాకపోతే లోడ్ బ్యాలెన్సర్కి క్లియర్గా చెప్పాలి మనం ఆ మిషన్స్ ఏమని, ఈ 4, 10, 20, 50 అనేది మనం లోడ్ బ్యాలెన్సర్ క్లియర్గా చెప్పాలి. లేకపోతే హౌ ఇట్ కమ్ టు నో విచ్ సర్వర్ ఇట్ హెస్ టు కనెక్ట్ వెన్ ఏ రిక్వెస్ట్ కమింగ్ ఫ్రమ్ ద ఇంటర్నెట్, ఇట్ డజంట్ నో, రైట్. ఈ ఇన్ఫర్మేషన్ మనం లోడ్ బ్యాలెన్సర్కి ఇవ్వాలి. ఓకే, ఇది మనము ఎలా ఇవ్వచ్చు అంటే AWS వాళ్ళు ఒక కొత్త టర్మినాలజీ వాడతారండి, దాన్ని ఏమంటారంటే టార్గెట్ మిషన్స్ అంటారు. టార్గెట్ మిషన్స్ అంటారు. టార్గెట్ మిషన్స్ అంటే ఏం లేదండి, సింపుల్ పేరు అలా ఉంటుంది టార్గెట్ మిషన్స్, కానీ ఇట్ కంటైన్స్ ఇట్ ఈజ్ ఏ గ్రూప్. ఓకే, it is a group containing the list of servers, to which the load balancer has to connect. అవునా కదా. సో టార్గెట్ మిషన్ అంటే ఏం లేదండి, ఈ టార్గెట్ గ్రూప్ టార్గెట్ గ్రూప్ అనేది ఒక వర్డ్ ఉంది, టర్మినల్ చూపిస్తాను, ఇక్కడే ఉంది చూపిస్తాను మీకు.
ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీరు కిందికి వస్తే లోడ్ బ్యాలెన్సర్స్ ఉంటుంది, కింద టైర్డ్ గ్రూప్స్. ఓకే, ఈ టైర్డ్ గ్రూప్స్ ఉంటుంది. ఈ టైర్డ్ గ్రూప్స్లో మనము ఎన్ని మిషన్స్ ఉన్నాయి ఆ మిషన్స్ అన్ని కూడా ఆ గ్రూప్లో యాడ్ చేసేస్తాం. ఈ నాలుగింటిని కూడా యాడ్ చేసేస్తాం. ఓకే, యాడ్ చేసేసి ఆ గ్రూప్ని మనం లోడ్ బ్యాలెన్సర్కి చెప్తాం, ఇది టైర్డ్ గ్రూప్ అని లోడ్ బ్యాలెన్సర్కి మనం అప్పగిచ్చేస్తాం. దానికి అసైన్ ఇచ్చేస్తాం, ఆ పేరు ఆ టైర్డ్ గ్రూప్ ఇచ్చేస్తాం లోడ్ బ్యాలెన్సర్కి. లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుందంటే, ఓకే ఇది టైర్డ్ గ్రూప్, ఓకే ఈ గ్రూప్లో ఏమేమి ఇన్స్టెన్స్ ఉన్నాయి, ఓకే ఈ 4 ఉన్నాయి, ఓకే ఐ గాట్ ఇట్. నేను ఇక అవి హెల్తీగా ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటాను. ఒకవేళ రిక్వెస్ట్ వస్తే కనుక నేను వాటికి డైవర్ట్ చేస్తాను అనేసి లోడ్ బ్యాలెన్సర్ విల్ టేక్ కేర్ అనమాట. ఓకే, సో ఫస్ట్ స్టెప్ మనకి టార్గెట్ గ్రూప్ కావాలి, మనకి టార్గెట్ గ్రూప్ కావాలి కాబట్టి నేను ఏం చేస్తానంటే 3 మిషన్లు క్రియేట్ చేస్తాను. ప్రజెంట్ ఈ ఎగ్జాంపుల్ కోసం నేను 4 కాదు కానీ ఒక 3 క్రియేట్ చేస్తాను. 3 మిషన్లు క్రియేట్ చేసేసి లోడ్ బ్యాలెన్సర్ ర్యాండమ్గా ఈ 3 మిషన్స్కి ఎలా కనెక్ట్ అవుతుందో చూద్దాం. ఈ ఎగ్జాంపుల్లో ఎలా అది క్రియేట్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఐ విల్ గో టు ఇన్స్టెన్సెస్, 3 ఇన్స్టెన్స్ క్రియేట్ చేద్దామండి. ఓకే, 3 ఉబంటు తీసుకుందాం. 3 ఉబంటు, ఇక్కడ 3 ఎంటర్ చేద్దాం. 3 రైట్. ఓకే, అండ్ టీ మేకర్ తీసుకోండి, పర్వాలేదు. గో టు కీపర్ 3. అయితే ఇతను క్రియేట్ చేసే ముందు ఇంకొక ఇన్ఫర్మేషన్ చెప్పాలి. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నేను ఒకటి మీకు డెమాన్స్ట్రేట్ చేస్తాను. ఏంటంటే మీరు మీకు మార్నింగ్ కూడా మనం చూసాం, మార్నింగ్ యాన్సిబుల్లో కూడా ఏం చేసామంటే మనము యాన్సిబుల్ ద్వారా దీంట్లోకి మన ఒక సింపుల్ ఇండెక్స్ డాట్ HTML డిప్లాయ్ చేసాం. లెర్నింగ్ నోటిఫై అండ్ అనలిస్ట్ చూసాం. టెక్స్ట్ ఎలా యాక్సెస్ చేసాం, మనము సెక్యూరిటీ గ్రూప్లోకి వెళ్ళి HTTP ఎనేబుల్ చేయగానే మనము IP అడ్రస్ పబ్లిక్ IPతో కనెక్ట్ అవ్వగలిగాం, రైట్. బట్ అది కరెక్ట్ వే కాదు. మనము అంటే ఒక ఎండ్ యూజర్ డైరెక్ట్గా ఆ మిషన్ కనెక్ట్ అవ్వకూడదు, అతను లోడ్ బ్యాలెన్సర్ కనెక్ట్ అవ్వాలి. వీళ్ళు లోడ్ బ్యాలెన్సర్ కనెక్ట్ అవ్వాలి. అప్పుడు లోడ్ బ్యాలెన్సర్ వీటిని ఈ సర్వీస్ కనెక్ట్ అవుతుంది అనమాట, రైట్. ఒకవేళ ఈ పర్సన్ డైరెక్ట్ కనెక్ట్ అవ్వగలుగుతున్నాడు అంటే అది రాంగ్ అనమాట. సో ఇవాళ ఏం చేస్తామంటే ఫస్ట్ డైరెక్ట్ కనెక్ట్ అవుదాం, వితౌట్ లోడ్ బ్యాలెన్సర్ డైరెక్ట్ కనెక్ట్ అవుదాం. కనెక్ట్ అయిన తర్వాత మనం తర్వాత ఏం చేస్తామంటే దాన్ని ఆ కనెక్షన్ని తీసేద్దాం. తీసేసేసి ఎలా చేయాలంటే ఆ రిక్వెస్ట్ ముందు బ్రౌజర్ నుంచి లోడ్ బ్యాలెన్సర్కి వెళ్ళాలి. లోడ్ బ్యాలెన్సర్ నుంచి ఆ మిషన్స్కి లోడ్ బ్యాలెన్సర్ కనెక్ట్ అవుతుంది. ఏదైనా ఒక మిషన్ అది పిక్ చేసుకుంటుంది అనమాట. సో ఈ యూజర్కి ఏ మిషన్ కనెక్ట్ అయ్యాడో ఈ మూడిట్లో అతనికి ఐడియా ఉండదు, బట్ ఆయనకి అవుట్పుట్ వచ్చేస్తుంది. లోడ్ బ్యాలెన్సర్ ద్వారా అతనికి ఐడియా కూడా ఉండదు, అసలు లోడ్ బ్యాలెన్సర్ ఉంటుంది అనే కాన్సెప్ట్ కూడా ఆయనకి ఐడియా ఉండదు. ఎండ్ ఆఫ్ ద డే అతనికి డేటా కావాలి, వచ్చిందా లేదా అది మ్యాటర్స్. ఓకే, వన్స్ ఈ గాట్ ద డేటా ఈ విల్ హ్యాపీ అండ్ ఈ విల్ వర్క్ ఆన్ ఇట్. అయితే ఈ కనెక్టివిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఫస్ట్ మిస్టేక్ చేద్దాం. మిస్టేక్ అంటే ఏం లేదు, ఈ బ్రౌజర్ నుంచి వీటి మిషన్ని డైరెక్ట్గా యాక్సెస్ అవుతుందా చూద్దాం. అవుతుంది అంటే అవ్వకూడదు, మనము లోడ్ బ్యాలెన్సర్ ద్వారా అవ్వాలి, ఓన్లీ త్రూ లోడ్ బ్యాలెన్సర్ మాత్రమే అవ్వాలి. సో ఈ కాన్సెప్ట్ స్టెప్ బై స్టెప్ చేయాలి కొంచెం, రైట్. ఇప్పుడు ఫస్ట్ 3 మిషన్స్ క్రియేట్ చేద్దాం, 3 మిషన్స్. ఈ 3 మిషన్స్లో నేను ఏం చేస్తానంటే ఈ 3 మిషన్స్ కూడా కనెక్ట్ అయిపోయి వాటిలో కొంచెం ఒక UI ఎంటర్ చేస్తాను, ఒక టెక్స్ట్ యాడ్ చేస్తానండి. ఎందుకంటే మనకు లోడ్ బ్యాలెన్సర్ ఈ మూడిట్లో ఏదో ఒక మిషన్ కనెక్ట్ అవుతూ ఉంటుంది. ఏదో ఒక మిషన్ కనెక్ట్ అవుతున్నప్పుడు మనకు తెలియాలి కదా, అది ఈ మిషన్ కనెక్ట్ అయిందా, ఈ మిషన్ కనెక్ట్ అయిందా, ఈ మిషన్ కనెక్ట్ అయిందా తెలియాలి కదా. నేను ఏం చేస్తానంటే దీంట్లో మార్నింగ్ మనము index.html ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేశాం కదా, అలాంటిది ఒక చిన్న అప్లికేషన్ డిప్లాయ్ చేసేసి ఏం చేస్తానంటే అందులో బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చేద్దాం, ఒకటి ఎల్లో బ్లూ గ్రీన్ అలా మార్చేద్దాం. సో అప్పుడు లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుందంటే ఏదైనా ఎల్లో ఫస్ట్ ఎల్లో కనెక్ట్ అవుతుంది, తర్వాత అది గ్రీన్ కనెక్ట్ అయింది అనుకోండి, మనకు అర్థమైపోతుంది లోడ్ బ్యాలెన్సర్ హ్యాస్ బీన్ స్విచ్డ్, ఇట్ హ్యాస్ స్విచ్డ్ ద మిషన్. అది ఒక మిషన్నే కనెక్ట్ అవ్వట్లేదు, ఇంకో మిషన్ కనెక్ట్ అయిపోయింది, ర్యాండమ్గా అది స్విచ్ అవుతుంది. సో దిస్ వే యూ విల్ అండర్స్టాండ్ హౌ ఎ లోడ్ బ్యాలెన్సర్ విల్ వర్క్. ఓకే, అది చూద్దాం ఫస్ట్. ఓకే, ఫస్ట్ 3 మిషన్స్ క్రియేట్ చేద్దాం, రైట్. దీని పేరు ఏందామంటే ఇది సర్వర్ 1, ఇది సర్వర్ 2 అండ్ దిస్ ఈజ్ సర్వర్ 3. మనం వెంటనే ఏం చేద్దామంటే ఫస్ట్ ఒక మిషన్ కనెక్ట్ అయిపోదాం. కనెక్ట్ ఫస్ట్ మిషన్,
sudo host name server1 apt update. Okay, update compulsory cheyali. This is second machine. Right, let us connect to the second machine. నా వాయిస్ క్లియర్గా ఉందండి, వినబడుతుంది కదా? Yes, sir. Audible. Clear. ఓకే అండి, థ్యాంక్ యూ. సో ఇక్కడ మనం ఈ మిషన్లో మనం అపాచీ ఇన్స్టాల్ చేయాలి. ఓకే, అపాచీ ఎలా చేస్తాం? యాప్ట్ ఇన్స్టాల్ అపాచీ 2 ఓకే -y. మీకు తెలుసు కదా అపాచీ వాడాలి మనం. అది వెబ్ సర్వర్, అపాచీ అనేది వెబ్ సర్వర్ విచ్ విల్ సర్వ్ ద అప్లికేషన్. మనం ఒక చిన్న అప్లికేషన్ చేయబోతున్నాం. సో ఇక్కడ మనకి థర్డ్ మిషన్ కావాలి. ఇవన్నీ కూడా మనం బిగినింగ్ క్లాస్లోనే చేసాం. సో అందుకని నేను మళ్ళీ రిపీట్ చేయట్లేదు స్టెప్స్. సో ఇక్కడ అపాచీ క్లియర్ అయిపోయింది. సో మీరు ఏం చేయాలంటే, మీకు తెలుసు కదా వేర్ ఫోల్డర్లో అపాచీ ఇన్స్టాల్ అయితే ఈ ఫోల్డర్ ఉంటుంది ఎల్ఎస్. ఇక్కడ ఇండెక్స్ ఫోల్డర్ ఏదో ఉంది, దీనిలోకి వెళ్ళండి. ఇది మనకు అవసరం లేదు. GGD క్యాపిటల్ G ఓకే, అంటే ఇన్సర్ట్ మోడ్ GGD క్యాపిటల్ G ఇది కమాండ్ అండి. కంటిన్యూస్గా ఇది టైప్ చేస్తే మొత్తం ఫైల్ కంటెంట్ అంతా డిలీట్ అయిపోతుంది అనమాట. సో టెంపరీగా నాకు టెంపరీగా ఒక చిన్న కంటెంట్ కావాలి. యాప్ట్ ఇన్స్టాల్ మార్నింగ్ చూసాం కదా మనం W3 స్కూల్లో వెళ్ళి చేసాం కదా, అలాంటిదే ఒక చిన్న కంటెంట్ తీసుకొద్దాం. ఓకే, థర్డ్ మిషన్లో కూడా అపాచీ ఇన్స్టాల్ అయిపోయింది. నైస్. ఇప్పుడు మనము 3 మిషన్లో అపాచీ ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తామంటే W3 స్కూల్కి వెళ్దాం. ఒకసారి చిన్న కంటెంట్ కావాలి మనకి, బేసిక్, మనకి కంప్యూటర్ అవసరం లేదు, ఇది చాలు. ఈ కంటెంట్ ఉంది కదా, ఇక్కడ నేనేం చేస్తానంటే ఇక్కడ టైటిల్ పనిచేస్తుందా? టైటిల్ ఇక్కడ వద్దు కానీ ఓకే సరే. ఇవి ఉండట్లేదు. సరే, బేసిక్ తీసుకోండి. ఇది బేసిక్ ఎగ్జాంపుల్. ఇన్ బేసిక్ ఎగ్జాంపుల్లో ఇక్కడ మనం సర్వర్ 1 అని ఇస్తాం. సర్వర్ 1. సో బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంటుంది కదా, మీకు ఇది తెలుసుకునే అవసరం లేదు. CSS అనమాట, ఇందులో నేర్చుకోవచ్చు మీరు. ఈ W3లోనే ఇక్కడ CSS ఉంటుంది. CSS నేర్చుకుంటే మీరు HTML అండ్ CSS కలిపి వాడుతుంటారు ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ యాక్చువల్గా. సో మీకు కొంచెం ఇది ఐడియా ఉంటే బాగుంటుంది, అదర్వైజ్ నో ఇష్యూస్. బ్యాక్గ్రౌండ్ కలర్ ఇది ఒకసారి రన్ చేస్తే చూడండి ఎలా ఉంది. ఇలా వస్తుంది, ఇలా రావాలి మనకు అవుట్పుట్. ఓకే, అండ్ టైటిల్ కూడా కావాలి మనకి. టైటిల్ అంటే చూడండి ఇలా పైన HTML బేసిక్, అలాగే నాకు సర్వర్ 1 అని రావాలన్నమాట. అందుకోసం ఇక్కడ సర్వర్ 1. సో ఈ కంటెంట్ నేను కాపీ చేశాను. కాపీ చేసి ఫస్ట్ మిషన్లోకి మనం పేస్ట్ చేద్దాం. ఈ ఫస్ట్ మిషన్ ఇన్సర్ట్ మోడ్
రైట్. ఇది ఫస్ట్ మిషన్. ఇది కూడా మనం వేర్లోకి వెళ్తే ఇక్కడ జీజీడి క్యాపిటల్ జీ వెళ్ళట్లేదు. ఎస్కేప్ జీజీడి క్యాపిటల్ జీ. ఇన్సర్ట్ మోడ్. ఇది సర్వర్ 2 అండి. సర్వర్ 2. ఓకే. దీని కలర్ మనము సియాన్ కాకుండా ఆరెంజ్ ఇద్దాం. ఇక్కడ కూడా టెక్స్ట్లో కూడా ఇక్కడ కూడా సర్వర్ 2 అని ఇద్దాం. రైట్. ఇది అయిపోయింది. ఇది అలాగే ఇది సర్వర్ 3. ఈ సర్వర్ 3 ఈ కలర్ కూడా మనం మార్చేద్దాం. ఇన్సర్ట్ మోడ్. సో దీని కలర్ వచ్చేసి సంథింగ్ లైక్ గ్రీన్ ఇచ్చేద్దాం. సో వీటితో పని అయిపోయిందండి. ఈ సర్వర్తో మనకి ఏం పని లేదు. ఇక వీటిని జస్ట్ రైట్. ఈ మిషన్స్తో పని అయిపోయింది. ఈ స్క్రిప్ట్స్తో కూడా పని అయిపోయింది. ఒకసారి చెక్ చేయాలంతే మనం. మీకు తెలుసు కదా, ఈ మిషన్స్ 3 కనెక్ట్ అవ్వాలంటే మీరు సెక్యూరిటీలోకి వెళ్ళాలి. 3 ఒకేసారి క్రియేట్ చేసాం కాబట్టి మూడింటికి కూడా మనకి ఒకటే సెక్యూరిటీ గ్రూప్ ఉంటుంది. మూడింటికి కూడా ఒకటే 3 కలిపి ఒకేసారి క్రియేట్ చేసాం కాబట్టి మూడింటికి కూడా ఒకటే సెక్యూరిటీ గ్రూప్ ఉంటుంది. దాని పేరు వచ్చేసి లాంచ్ విజార్డ్. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఎడిట్ ఇన్బౌండ్ రూల్స్, యాడ్ రూల్. ఒకవేళ నేను HTTP ఇచ్చాను అనుకోండి, నేను డైరెక్ట్గా కనెక్ట్ అవ్వగలను. కానీ అది అవ్వకూడదు, మనం లోడ్ బ్యాలెన్సర్ ద్వారానే అవ్వాలి. సేవ్ రూల్స్ చేశాను. ఇప్పుడు చూడండి ఒకసారి. ఇది ఫస్ట్ సర్వర్ అండి. ఫస్ట్ సర్వర్ నేను పబ్లిక్ IP తీసుకున్నాను. ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ సర్వర్ కనెక్ట్ అయ్యాను. చూడండి, ఇది సర్వర్ 1. టైటిల్ కూడా సర్వర్ 1. రైట్. తర్వాత సెకండ్ సర్వర్ కనెక్ట్ అవుతున్నాం. ఈ సెకండ్ సర్వర్ చూడండి, టైటిల్ కూడా సర్వర్ 2. రైట్. 3 సర్వర్లు రన్ అవుతున్నాయి. యాక్చువల్గా మనము ఈ 3 మీరు కొద్దిసేపు అజ్యూమ్ చేసుకోవాలి. ఈ 3 కూడా అమెజాన్ అప్లికేషన్స్ అనుకోవాలి. ఈ 3 సర్వర్లో అమెజాన్ అప్లికేషన్ రన్ అవుతుంది అనుకుందాం కొద్దిసేపు. ఓకే. రైట్. ఇప్పుడు నేను డైరెక్ట్గా వీటిని యాక్సెస్ చేయగలుగుతున్నాను. అంటే యాజ్ పర్ పిక్చర్ నేను ఈ బ్రౌజర్ నుంచి నేను డైరెక్ట్గా యాక్సెస్ చేయగలుగుతున్నాను. యాక్చువల్గా నేను డైరెక్ట్గా యాక్సెస్ చేయకూడదు. నాకు లోడ్ బ్యాలెన్సర్ హెల్ప్ తీసుకోవాలి. సో మరి లోడ్ బ్యాలెన్సర్ ఉందా లేదా అనేది మనకు తెలుసుకునే అవసరం లేదు. ఎందుకంటే ఇంటర్నల్గా మనకి డొమైన్ నేమ్ సర్వర్ ఒకటి ఉంటుందండి. ఒక సర్వర్ ఉంటుంది. దీని దగ్గర ఏముంటుందంటే ఒక టేబుల్, ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒక టేబుల్ ఉంటుంది. దీంట్లో ఏముంటుందంటే ఓకే, మీరు ఏ వెబ్సైట్ ఇస్తున్నారు, amazon.in. ఓకే, దీనికి సంబంధించిన URL ఉంటుంది. ఈ URL బిలాంగ్స్ టు లోడ్ బ్యాలెన్సర్ అండి. లోడ్ బ్యాలెన్సర్ సంబంధించిన URL అనమాట. మీరు amazon.in అనగానే మీకు రిక్వెస్ట్ లోడ్ బ్యాలెన్సర్కి వెళ్తుంది ఆటోమేటిక్గా. దాని URL డొమైన్ నేమ్ సర్వర్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. DNS సర్వర్ అంటాం మనం, నార్మల్గా DNS అంటాం. ఓకే. సో ఎప్పుడైతే మీరు amazon.in అంటారో డైరెక్ట్గా పబ్లిక్ IP రాదండి, యాక్చువల్ లోడ్ బ్యాలెన్సర్ వెళ్తుంది. ఈ లోడ్ బ్యాలెన్సర్ విల్ టేక్ కేర్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ సర్వర్స్. ఇది వేరే సర్వర్స్ని కనెక్ట్ అవుతుంది అనమాట. అంటే ఈ లోడ్ బ్యాలెన్సర్ అనేది మధ్యలో ఉంటుంది. ఈ సర్వర్స్ యాక్చువల్గా బ్యాక్లో ఉంటాయి. మీకు రిక్వెస్ట్ ఎప్పుడు కూడా amazon.in అనగానే మీ రిక్వెస్ట్ ఫస్ట్ లోడ్ బ్యాలెన్సర్ వెళ్తుంది మీకు తెలియకుండానే. లోడ్ బ్యాలెన్సరే చెక్ చేస్తుంది ఈ రిక్వెస్ట్ వచ్చింది బ్రౌజర్ నుంచి. సో ఈ రిక్వెస్ట్ ఎవరు తీసుకుంటారు, ఎవరు ఫ్రీగా ఉన్నారు, నువ్వు ఫ్రీగా ఉన్నావా అని రిక్వెస్ట్ పంపిస్తుంది. అది ఫ్రీగా లేను అని రెస్పాండ్ ఇస్తుంది. ఆ విధంగా అది చెక్ చేస్తుంది, మల్టిపుల్ మిషన్ చెక్ చేస్తుంది. ఏ మిషన్ ఫ్రీగా ఉంటుందో ఆ మిషన్కి ఆ రిక్వెస్ట్ పంపిస్తుంది లోడ్ బ్యాలెన్సర్. సరే, మన దగ్గర ఇప్పుడు మన 3 మిషన్స్ రెడీగా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 3 ఇలా డైరెక్ట్గా కనెక్ట్ అవ్వకూడదు, అది ఫస్ట్ థింగ్. ఓకేనా. దీన్ని డిస్కనెక్ట్ చేద్దాం కొద్దిసేపట్లో. అంతకంటే ముందు మనం ఏం చేయాలంటే నౌ లెట్ స్టార్ట్.
క్రియేటింగ్ టార్గెట్ గ్రూప్స్ అంటే చెప్పాను కదా, ఈ 3 మిషన్స్ ఉన్నాయి కదా, ఈ 3 మిషన్స్ని ఒక గ్రూప్ లాగా దీంట్లో మనం పెట్టాలి, టార్గెట్ గ్రూప్లో పెట్టాలి. ఈ గ్రూప్ని మనం లోడ్ బ్యాలెన్సర్కి అప్పగించాలి. దానికి ఇది గ్రూపు, ఈ గ్రూప్లో ఈ 3 ఉన్నాయి అని చెప్తాం. ఓకే, ముందు గ్రూప్కి వెళ్దాం. గ్రూప్కి వెళ్ళిన తర్వాత ఈ గ్రూప్కి క్రియేట్ టార్గెట్ గ్రూప్ అని పేరు ఉంటుంది, బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ గ్రూప్ మీరు ఏం గ్రూప్ చేయబోతున్నారు, ఇన్స్టెన్సెసే కదా, మిషన్సే కదా, 3 మిషన్సే కదా, ఇన్స్టెన్సెస్ సెలెక్ట్ చేసుకోండి, బై డిఫాల్ట్ ఉంటుంది అది. కమ్ డౌన్, ఈ గ్రూప్ నేమ్ ఏంటి, ఓకే మీరు అమెజాన్ యాప్ సంథింగ్ లైక్ టార్గెట్ గ్రూప్ అనండి. ఓకే, ఇలా ఏదో పేరు ఇచ్చేయండి. ఓకే, ఎనీథింగ్ మీరు అండర్స్కోర్ ఇచ్చినా పర్లేదు, ఐఫోన్ ఇవ్వండి, ఐఫోన్ ఇచ్చేయండి. అండర్స్కోర్ ఇష్యూ వస్తుంది అంటుంది, లేదు చూద్దాం, ఇష్యూ వస్తే చూద్దాం. దెన్ జస్ట్ కమ్ డౌన్, ఇగ్నోర్ అవన్నీ డిఫాల్ట్ వాల్యూస్ వచ్చే వదిలేయండి. ఒకవేళ మీరు మీ ఓన్ కస్టమ్ విపిసి ఉంటే కస్టమ్ విపిసి తీసుకోవాలి, లేకపోతే నార్మల్ విపిసి, బై డిఫాల్ట్ విపిసి వాడేసేయండి. రియల్ టైంలో ఇక్కడ మనం కస్టమ్ విపిసి వాడతాం, కస్టమ్ విపిసి, రైట్. సో ఈ లోడ్ బ్యాలెన్సర్ వీటికి కనెక్ట్ అవ్వాలి అంటే హెచ్టిటిపి వాడుతుంది, హెచ్టిటిపి కనెక్టివిటీ వాడుతుంది. లోడ్ బ్యాలెన్సర్ ఈ మిషన్స్ కనెక్ట్ అవ్వాలి, నువ్వు హెల్తీగా ఉన్నావా లేదా అని కనెక్ట్ అవ్వడానికి, అది ప్రతి మిషన్ కనెక్ట్ అవ్వడానికి హెచ్టిటిపి వాడుతుంది. సో అందుకని ఇక్కడ మనం హెచ్టిటిపి చూస్తున్నాం. ఈ లోడ్ బ్యాలెన్సర్ ఆ మిషన్స్ కనెక్ట్ అవ్వడానికి హెచ్టిటిపి వాడుతుంది. హెచ్టిటిపి అనేది బై డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ 80 అనమాట. సో IPv4 వాడుతున్నాం, IPv6 వాడట్లేదు మనం, తెలుసు కదా. IPv6 అనేది మొబైల్స్కి ఉంటాయి, 128 బిట్ అనమాట IPv6. ఓకే, మన జనరల్గా అయితే ఎవరు IPv6 ఇప్పట్లో వాడట్లేదు, వాడాలనుకుంటే వాడుకోవచ్చు, బట్ మోస్ట్లీ IPv4తోనే మనం బై డిఫాల్ట్ వాడతాం. తర్వాత ప్రోటోకాల్ వర్షన్ HTTP1, 2 ఇలా ఉన్నాయి. సో ప్రజెంట్ HTTP1 బై డిఫాల్ట్ తీసేసుకోండి. ఓకే, దెన్ హెల్త్ చెక్స్ అండి. హెల్త్ చెక్స్ ఇందాక నేను డిస్కస్ చేశాను కదా, ఈ లోడ్ బ్యాలెన్సర్ అనేది ఇది హెల్తీగా ఉందా లేదా, ఎలా టెస్ట్ చేసేయాలి అనేది కండిషన్స్ అనమాట. రకరకాల కండిషన్స్ ఇక్కడ ఉంటాయి, డిస్కస్ చేద్దాం, రైట్. ఇక్కడ అడ్వాన్స్ హెల్త్ చెక్స్ అని ఉంటాయి, ఇందులోకి రండి. హెల్త్ చెక్ పోర్ట్, ఓకే, ఇక్కడ హెల్త్ థ్రెషోల్డ్ అండి, హెల్త్ థ్రెషోల్డ్, ద నంబర్ ఆఫ్ కాన్సిక్యూటివ్ హెల్త్ చెక్స్ సక్సెసెస్ రిక్వైర్డ్ బిఫోర్ కన్సిడరింగ్ అన్ అన్హెల్తీ టార్గెట్ హెల్తీ. మీకు ఇది అర్థమైందండి. ఏమంటుందంటే ఇక్కడ ఈ లోడ్ బ్యాలెన్సర్ దీనికి కనెక్ట్ అడుగుతుంది, ఆర్ యూ హెల్తీ. ఇది ఐఎమ్ నాట్ హెల్తీ అనగానే లోడ్ బ్యాలెన్సర్ వెంటనే ఇంకో మిషన్కి కనెక్ట్ అవ్వదు. ఎందుకంటే ఇక్కడ కండిషన్ ఏంటి చూడండి, ద నంబర్ ఆఫ్ కాన్సిక్యూటివ్ అంటే కంటిన్యూస్గా హెల్త్ చెక్స్ సక్సెసెస్ రిక్వైర్డ్ బిఫోర్ కన్సిడరింగ్ అన్హెల్తీ టార్గెట్ హెల్తీ. అంటే ఒక మిషన్ హెల్తీగా ఉందా లేదా తెలుసుకోవడానికి 2 నుంచి 10 సార్లు అడగొచ్చు, మినిమం 2, మ్యాక్సిమం 10. అంటే అది మీరు ఇక్కడ 5 ఉంది, మీరు 5 మార్చేయచ్చు, కానీ మినిమం 2 వరకు పెట్టి వెళ్ళొచ్చు. అంటే అర్థం ఏంటంటే మీరు 2 ఇచ్చారనుకోండి, అది 2 సార్లు అడుగుతుంది, ఆర్ యూ హెల్తీ అడుగుతుంది, ఎస్ ఐఎమ్ హెల్తీ అంటుంది. అది మళ్ళీ రెండోసారి మళ్ళీ అడుగుతుంది, ఆర్ యూ హెల్తీ, ఎస్ ఐఎమ్ హెల్తీ అని 2 సార్లు కూడా అది హెల్తీ అన్నదంటే అది హెల్తీ అనమాట. లేదు 2 సార్లు సరిపోదు, నాకు 4 సార్లు అడగండి అంటే డెవలపర్ చెప్తారు మనకి, వాళ్ళు ఎలా చెప్తే అలా చేస్తాం. ప్రెసెంట్ అయితే 2 పెట్టేస్తాను. ఓకే, తర్వాత అన్హెల్తీ థ్రెషోల్డ్, ద నంబర్ ఆఫ్ కాన్సిక్యూటివ్ హెల్త్ చెక్స్ ఫెయిల్యూర్స్ రిక్వైర్డ్ బిఫోర్ కన్సిడరింగ్ ఏ టార్గెట్ అన్హెల్తీ. అంటే ఒక మిషన్ ఇప్పుడు ఇది కనెక్ట్ అవుతుంది, నువ్వు హెల్తీగా ఉన్నావా అంటే నేను లేను అనగానే అది వెంటనే వేరే మిషన్ కనెక్ట్ అవ్వదు. అది ఎన్నిసార్లు నేను హెల్తీగా లేనని చెప్పాలి, అది ఇక్కడ మెన్షన్ చేయాలి మనం. అది 2 నుంచి 10 సార్లు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, 2 సార్లు బై డిఫాల్ట్ ఉంది. అది 2 సార్లు కూడా నేను హెల్తీగా లేను అంటే దాన్ని వదిలేస్తుంది, అది వదిలేసి ఇంకొక మిషన్ తీసేసుకుంటుంది, కనెక్ట్ అవుతుంది. లేదు 2 సార్లు సరిపోదు, ఒక 3 సార్లు అడిగితే చెప్తే అది నేను హెల్తీగా లేను అంటేనే ఐ విల్ కన్విన్స్ అనుకుంటే ఇక్కడ మీరు 3 ఎంటర్ చేయొచ్చు. ఈ వాల్యూస్ కూడా మనకి డెవలపర్స్ ఇస్తారు. టైమ్ అవుట్, ద అమౌంట్ ఆఫ్ టైమ్ ఇన్ సెకండ్స్ డ్యూరింగ్ విచ్ నో రెస్పాన్స్ మీన్స్ ఎ ఫెయిల్డ్ హెల్త్ చెక్. అంటే ఇది ఆర్ యూ హెల్తీ అడిగింది అనుకోండి, అది హెల్తీగా ఉండకపోవచ్చు, అందువల్ల అది రెస్పాండ్ అవ్వకపోవచ్చు. సో అది రెస్పాండ్ అవ్వకపోతే అది ఎంతసేపు వెయిట్ చేయాలి, ఎన్ని సెకండ్స్ వెయిట్ చేయాలి. ఒకవేళ 5 సెకండ్ల వరకు అది రెస్పాండ్ అవ్వకపోతే ఇట్ విల్ థింక్ ఇట్ ఈస్ ఏ అన్హెల్తీ. ఒక 5 సెకండ్ల వరకు కూడా అది హెల్తీగా లేకపోతే అది వెంటనే అజ్యూమ్స్ దట్ లోడ్ బ్యాలెన్సర్ అజ్యూమ్స్ దట్ దిస్ మిషన్ ఈజ్ నాట్ రెస్పాండింగ్. ఓకే, 5 సెకండ్ దాటిపోయింది, ఈజ్ నాట్ రెస్పాండింగ్, ఓకే ఇట్ ఈస్ అన్హెల్తీ అని ఇట్ విల్ ట్రై టు కనెక్ట్ టు అనదర్ మిషన్. సో ఇది 5 సెకండ్ల ఎన్ని సెకండ్లు అనేది మీరు డిసైడ్ చేస్తారు. 2 నుంచి 120 సెకండ్స్ ఉంటుంది, ఈ రేంజ్ మీరు వాడుకోవచ్చు. ఓకే, ఇంటర్వెల్ ద అప్రాక్సిమేట్ అమౌంట్ ఆఫ్ టైమ్ బిట్వీన్ హెల్త్ చెక్స్ ఆఫ్ అన్ ఇండివిజువల్ టార్గెట్. సో ఒక మిషన్ కనెక్ట్ అయిన తర్వాత సో అది ఎంత గ్యాప్ ఎంత ఇవ్వాలి. ఓకే, ఒక మిషన్ మనం ఆల్రెడీ టెస్ట్ చేసాం, ఒక మిషన్తో వర్క్ అయిపోయింది, టెస్ట్ చేసేసాం,
దీంతో అయిపోయింది. మళ్ళీ ఇంకో మిషన్కి వెళ్ళాం. మళ్ళీ తర్వాత ఇంకో మిషన్కి వెళ్తున్నాం. ఆ మిషన్ ఆల్రెడీ చెక్ చేసి ఇంకో మిషన్ అదే మిషన్కి వెళ్తున్నాం. అదే మిషన్కి వెళ్ళడానికి మళ్ళీ అదే మిషన్ టెస్ట్ చేయడానికి మీకు కనీసమైన ఒక 30 సెకండ్స్ వెయిట్ చేయాలంటే మీరు వెయిట్ చేయొచ్చు. మినిమం 5 సెకండ్ నుంచి 300 సెకండ్స్ వరకు మనం వెయిట్ చేయొచ్చు. అంటే ఒక మిషన్ కనెక్ట్ అయిన తర్వాత మళ్ళీ అదే మిషన్ మళ్ళీ కనెక్ట్ వెంటనే అవ్వకుండా మనకి ఒక గ్యాప్ అన్నమాట. ఓకే, ఒక గ్యాప్ 30 సెకండ్స్ వెయిటింగ్ అనమాట. సక్సెస్ కోడ్స్ చెప్పాను కదా నేను. మనకి సక్సెస్ కోడ్స్ ఈ రేంజ్ ఉంటుంది, 200 నుంచి 299 రేంజ్ ఉంటుంది. సో అదే ఇక్కడ మనం చూస్తున్నాం, 200 నుంచి 299. మీకు 200 కావాలా, 205 కావాలా, 290 కావాలా, మీ ఇష్టం. ఏ నెంబర్ సెలెక్ట్ చేసుకుంటే ఆ నెంబర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ రేంజ్లో నుంచి ఏ నెంబర్ చేసుకుంటే అది. మీరు ఇంకా అది కాదు, ఆ నెంబర్ నుంచి ఇంకా సెట్ ఆఫ్ నెంబర్స్ కావాలంటే కూడా ఇలా చేసుకోవచ్చు. 200, 202, 205 అలా కూడా చేసుకోవచ్చు. ఒక రేంజ్ కూడా ఇవ్వచ్చు, ఇలా 200 నుంచి 290 మధ్యలో ఏ నెంబర్ వచ్చినా పర్వాలేదు. ఇది ఒక రేంజ్. ఐఫోన్ ఇచ్చేయండి. ఓన్లీ 2 మాత్రమే కన్సిడర్ చేస్తాను, లేదా సెట్ మొత్తం రేంజ్ అంతా ఇవ్వాలంటే ఈ రేంజ్ అంతా ఇవ్వచ్చు. లేదా ఒకటైతే ఇదే ఉండదు చాలు, ఇది ఒకటే నాకు కావాలంటే ఇది కూడా ఇచ్చేయచ్చు. సో ఈ విధంగా మనం చేస్తాం. సో ఏం చేస్తాం, మనము టార్గెట్ గ్రూప్ క్రియేట్ చేయబోతున్నాం. ఆ గ్రూప్ని మనము కనెక్ట్ అయ్యాక ఆ మిషన్ హెల్తీగా ఉన్న లోడ్ బ్యాలెన్స్ చెక్ చేయాలంటే ఇవి రూల్స్ అనమాట. ఈ టార్గెట్ గ్రూప్లోనే మనం అన్ని చెప్తాం, లోడ్ బ్యాలెన్స్ చెప్తున్నాం. ఏమనంటే ఇది ఈ గ్రూప్లో ఈ 4 ఉన్నాయి, ఈ 3 ఉన్నాయి, ఈ మూడింటిని నువ్వు చెక్ చేయాలి. ఇవి హెల్తీగా ఉన్నాయి, అన్హెల్తీగా ఉన్నాయి, ఇవన్నీ ఎలా చెక్ చేయాలి, ఎంతసేపు వెయిట్ చేయాలి, ఎన్నిసార్లు అది రిప్లై వెయిట్ చేయాలి నువ్వు అనేది అన్నీ కూడా మనం లోడ్ బ్యాలెన్స్కి చెప్తున్నాం ఇక్కడ సెట్టింగ్స్ అనమాట ఈ టార్గెట్ గ్రూప్లో. అంటే మిషన్స్ ఏ ఉన్నాయి, ఆ మిషన్స్ ఎలా కనెక్ట్ అవ్వాలి, అవన్నీ కూడా మనం టార్గెట్ గ్రూప్లోనే మనం మెన్షన్ చేస్తాం. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ రిజిస్టర్ టార్గెట్స్. మరి మన మిషన్స్ 3 ఉన్నాయి కదా, ఆ 3 మిషన్స్ ఇక్కడికి వచ్చేస్తాయి, డైరెక్ట్ ఇక్కడికి వచ్చేస్తాయి. 1, 2, 3 రన్నింగ్లో ఉన్నాయి. ఓకే, ఈ మూడు కూడా సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఇంక్లూడ్ యాజ్ పెండింగ్ బిలో. ఇక్కడ కింద టార్గెట్ గ్రూప్స్ ఎన్ని ఉన్నాయండి, 0 కదా. ఈ మూడుని సెలెక్ట్ చేసుకొని, అంటే మనకి ఏమవుతుందంటే ఇక్కడ మనకి మన ఈసిటీ ఇన్స్టెన్సెస్ ఒక 20, 30 ఉండొచ్చు, 50 ఉండొచ్చు, అన్నిటికి అక్కడికి వచ్చేస్తాయి, అన్ని లిస్ట్ ఇక్కడికి వచ్చేస్తాయి. మీరు జాగ్రత్తగా రియల్ టైంలో మనకి ఏవైతే సెలెక్ట్ చేసుకోవాలో అవి మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. మనకి ఇక్కడ 3 కావాలి కాబట్టి డైరెక్ట్ 3 ఉన్నాయి, కన్ఫ్యూజన్ లేదు. బట్ రియల్ టైంకి వెళ్ళేసరికి అక్కడ మీకు వేరే కూడా ఉంటాయి, అన్నిటి సెలెక్ట్ చేసుకోకూడదు. మనకి ఏ మిషన్స్ అయితే లోడ్ బ్యాలెన్స్ మేనేజ్ చేయాలనుకుంటున్నామో ఆ మిషన్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. రైట్, తర్వాత ఇక్కడ ఇంక్లూడ్ యాజ్ పెండింగ్ బిలో ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇవన్నీ కూడా కిందికి వచ్చేస్తాయి, ఇక్కడికి వచ్చేస్తాయి. ఓకే, ఇవన్నీ వచ్చేస్తాయి. రైట్, దెన్ క్రియేట్ టార్గెట్ గ్రూప్. ఇప్పుడు బటన్ క్లిక్ చేయండి, క్రియేట్ టార్గెట్ గ్రూప్ ఇది క్లిక్ చేయండి. సో క్రియేట్ చేయగానే అబ్జర్వ్ చేయండి ఒకసారి ఏమైంది, 3 టార్గెట్ గ్రూప్స్ ఉన్నాయి. హెల్తీగా ఎన్ని ఉన్నాయి, 0 ఉన్నాయి. ఏవి కూడా హెల్తీగా లేవు. అన్హెల్తీగా 0 ఉన్నాయి, అన్హెల్తీ కూడా లేవు అనమాట. అన్యూజ్డ్ 3 ఉన్నాయి. అంటే దీన్ని ఎవరు యూజ్ చేయట్లేదు, అంటే ఈ లోడ్ బ్యాలెన్స్ ఇంకా వీటిని వాడట్లేదు, ఈ లోడ్ బ్యాలెన్స్ ఇంకా వీటిని వాడట్లేదు. అంతే కదా, మరి మనం ఇప్పుడు టార్గెట్ గ్రూప్స్ మాత్రమే చేసాం, లోడ్ బ్యాలెన్స్కి ఇప్పుడు ఇంకా మనం అసైన్ చేయలేదు, లోడ్ బ్యాలెన్స్కి ఈ గ్రూప్ని ఇవ్వలేదు ఇంకా. లోడ్ బ్యాలెన్సర్కి ఇచ్చినప్పుడే ఈ 3 సర్వర్స్ని లోడ్ బ్యాలెన్స్ యూజ్ చేస్తుంది. అందుకని ఇక్కడ అన్యూజ్డ్ అంటున్నాం, యూజ్ ఎవరు చేయట్లేదు కాబట్టి అన్యూజ్డ్ 3 అన్నీ ఉంటాయి. ఓకే, ఒకసారి లోడ్ బ్యాలెన్సర్కి ఈ టార్గెట్ గ్రూప్ని ఇచ్చేసామంటే అప్పుడు ఏం చేస్తున్నాడు లోడ్ బ్యాలెన్సర్, అని యూజ్ చేయడం మొదలు పెడుతుంది. యూజ్ చేయగానే అది ఈ స్టేట్ నుంచి ఈ స్టేట్కి వెళ్తుంది, ఇనిషియల్ స్టేట్కి వెళ్తుంది. ఆ తర్వాత అది హెల్తీగా ఉన్నాయా లేదా లోడ్ బ్యాలెన్స్ చెక్ చేస్తుంది. చెక్ చేసి అవి హెల్తీగా ఉంటే ఇక్కడ హెల్తీ 3 అని కనబడుతుంది, అన్హెల్తీగా ఉంటే అన్హెల్తీగా కనబడతాయి. ఇలా అనమాట. అయితే ప్రజెంట్ అయితే ఈ 3 కూడా అన్యూజ్డ్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఏమున్నాయి, ఏముంటుంది ఇక్కడ, టార్గెట్ గ్రూప్స్ ఇస్ నాట్ కన్ఫిగర్డ్ టు రిసీవ్ ట్రాఫిక్ ఫ్రమ్ ద లోడ్ బ్యాలెన్సర్. అంతే కదా, లోడ్ బ్యాలెన్సర్ ఇంకా మనం యూజ్ చేయట్లేదు. ఓకే, రైట్. అయితే మీరు ఇక్కడికి వచ్చి లోడ్ బ్యాలెన్స్ క్రియేట్ చేయబోతున్నాం. లోడ్ బ్యాలెన్స్ క్రియేట్ చేసే ముందు మీరు ఇంకొక ఇంపార్టెంట్ పని చేయాలి. ఏంటంటే ఎలాగైతే EC2 ఇన్స్టెన్స్కి సెక్యూరిటీ గ్రూప్ ఉంటుందో లోడ్ బ్యాలెన్సర్ కూడా ఒక సెక్యూరిటీ గ్రూప్ ఉంటుంది, దీనికి కూడా ఒక సెక్యూరిటీ గ్రూప్ ఉంటుంది. అది మనం క్రియేట్ చేయాలి ఇప్పుడు. ఓకేనా, చూద్దాం ఇప్పుడు లోడ్ బ్యాలెన్స్ క్రియేట్ చేద్దాం. అయితే ఇది క్రియేట్ చేసే ముందు మనం ఎలా ఒక స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్ లోడ్ బ్యాలెన్స్ క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్ చేయాలి కదా, ఎలా చేస్తామో చూడండి. నేను ఈ విండోని డూప్లికేట్ చేసుకుంటున్నాను. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్లో సెక్యూరిటీ గ్రూప్స్ అని ఉంటుంది. ఒక్క నిమిషం లైన్లో ఉండండి ప్లీజ్.
సారీ అండి. సో సెక్యూరిటీ గ్రూప్స్ క్లిక్ చేయండి. సెక్యూరిటీ గ్రూప్స్ రైట్. ఇక్కడ మనం ఒక సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేయాలి. రైట్, క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్. క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్. సెక్యూరిటీ గ్రూప్ పేరేంటి? సెక్యూరిటీ గ్రూప్ నేమ్ నేను ఏం చేస్తానంటే లోడ్ బ్యాలెన్సర్ సెక్యూరిటీ ఎస్జీ అంటాను. చాలు, ఇంత చాలు. డిస్క్రిప్షన్ ఇదే కాపీ పేస్ట్ చేస్తాను. రైట్, ఒకవేళ ఇది మన వర్చువల్ మనది వేరే విపిసి అయితే మనం వేరేది ఇస్తాం. డిఫాల్ట్ ఉంది కాబట్టి డిఫాల్ట్ తీసుకున్నాం. ఓకే, కస్టమ్ విపిసి అయితే కస్టమ్ విపిసి తీసుకోవాలి. రైట్, యాడ్ ఇన్బౌండ్ రూల్. ఇన్బౌండ్ రూల్ ఇంకేం లేదు కదా, ఇన్బౌండ్ రూల్ యాడ్ చేయాలి. యాడ్ ఇన్బౌండ్ రూల్. ఓకే, ఇన్బౌండ్ రూల్ ఇక్కడ ఏంటంటే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ మిషన్ కనెక్ట్ అవుతున్నాం మనం? ఈ ఇన్స్టెన్స్ క్రియేట్ అవుతున్నాం. ఓకే, ఈ ఇన్స్టెన్స్ క్రియేట్ అవుతున్నాం కాబట్టి మనం HTTP ద్వారా కనెక్ట్ అవ్వాలి. HTTP ద్వారా కనెక్ట్ అవ్వాలి కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే సెలెక్ట్ HTTP సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఎవరు కనెక్ట్ అవుతున్నారు? దీన్ని ఎవరు కనెక్ట్ అవ్వాలి? ఈ మిషన్స్ కనెక్ట్ అవ్వాలి. ఓకే, ఈ మిషన్స్ లోడ్ బ్యాలెన్సర్ కనెక్ట్ అవ్వాలి. లోడ్ బ్యాలెన్సర్ షుడ్ కనెక్ట్ దీస్ మిషన్స్. ఓకే, ఒక్క నిమిషం, ఈ పిక్చర్ ఏంటి? ఓకే, రైట్, కరెక్ట్. చూడండి, ఇది లోడ్ బ్యాలెన్సర్. ఈ లోడ్ బ్యాలెన్సర్ కనెక్ట్స్ టు దీస్ మిషన్స్. అవునా, ఈ మిషన్స్ కనెక్ట్ అవుతుంది. ఈ మిషన్స్ కనెక్ట్ అవ్వాలి అంటే HTTPతో కనెక్ట్ అవుతుంది. రైట్, మరి లోడ్ బ్యాలెన్సర్ ఎవరు కనెక్ట్ అవుతున్నారండి? ఈ లోడ్ బ్యాలెన్సర్ ఎవరు కనెక్ట్ అవుతున్నారండి? బ్రౌజర్ నుంచి మనం కనెక్ట్ అవుతాం, మనం కస్టమర్స్ కనెక్ట్ అవుతాం, మనం ఇంటర్నెట్ నుంచి కనెక్ట్ అవుతాం. ఇంటర్నెట్ నుంచి కనెక్ట్ అవుతాం కాబట్టి ఎవరైనా కనెక్ట్ అవ్వచ్చు కదా, ఎవరైనా కనెక్ట్ అవ్వచ్చు. అందుకని సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది? మనందరం దీనికి కనెక్ట్ అవుతున్నాం కాబట్టి మనం సోర్స్ దగ్గర ఏం చేస్తామంటే ఎనీవేర్ ఇస్తాం. ఎనీవేర్, ఎవరైనా ఈ లోడ్ బ్యాలెన్సర్ని ఎవరైనా కనెక్ట్ అవ్వచ్చు. లోడ్ బ్యాలెన్సర్ మాత్రం ఈ మిషన్స్ కనెక్ట్ అవుతాయి. వీటిని కనెక్ట్ అవుతాయి. వీటిని కనెక్ట్ అవ్వాలంటే HTTP ఇవ్వాలి. ఇక్కడ HTTP ఇస్తాం. మన లోడ్ బ్యాలెన్సర్ని ఎవరైనా కనెక్ట్ అవ్వచ్చు. కాబట్టి మనము ఒక సెక్యూరిటీ గ్రూప్ ఇలా క్రియేట్ చేస్తాం. ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ చెప్పండి నాకు? సో లోడ్ బ్యాలెన్సర్ కనెక్ట్ అవ్వాలంటే ఎవరైనా అవ్వచ్చు కాబట్టి మనం ఇక్కడ సోర్స్ ఎనీవేర్ ఇచ్చాం. ఇక్కడ నుంచి లోడ్ బ్యాలెన్సర్ వీటిని కనెక్ట్ అవుతుంది కాబట్టి HTTP ఇస్తాం. సార్ మనం సెక్యూరిటీ గ్రూప్ లో కదా ఉన్నది. అవునండి, కరెక్ట్, యు ఆర్ రైట్. అది సెక్యూరిటీ గ్రూప్ అంటే ఇప్పుడు మరి అది EC2 ఇన్స్టెన్స్ ఇది కదా. సెక్యూరిటీ గ్రూప్ ఒక EC2 ఇన్స్టెన్స్ కాదండి, మనకి సర్వీసెస్ కూడా ఇవ్వచ్చు. లోడ్ బ్యాలెన్సర్ అనేది కూడా ఒక సర్వీస్ కదా, లోడ్ బ్యాలెన్సర్ కూడా మనం సెక్యూరిటీ గ్రూప్ ఉంటుంది. మనకి ఓన్లీ EC2కి మాత్రమే కాదు, సెక్యూరిటీ గ్రూప్ అనేది మనకి క్లౌడ్లో చాలా సర్వీసెస్ ఉన్నాయి కదా, ప్రతి సర్వీస్ కూడా ఒక సెక్యూరిటీ గ్రూప్ ఇవ్వచ్చు. మనం పర్మిషన్స్ ఎవరు దీని ఆ సర్వీస్ని ఎవరు వాడచ్చు, ఎవరు వాడకూడదు అనేది కూడా మనం సెక్యూరిటీ గ్రూప్లో మనం మెన్షన్ చేయొచ్చు. అందుకనే లోడ్ బ్యాలెన్సర్ కూడా ఒక సెక్యూరిటీ గ్రూప్ కాబట్టి, ఈ లోడ్ బ్యాలెన్సర్ కూడా ఒక సెక్యూరిటీ గ్రూప్ కాబట్టి, ఇది ఒక సర్వీస్ కాబట్టి ఈ సర్వీస్కి మనం ఒక సెక్యూరిటీ గ్రూప్ దీనికి కూడా ఇస్తున్నాం. ఎలా అయితే మనము ఇన్స్టెన్స్కి ఇచ్చామో సెక్యూరిటీ గ్రూప్ దీనికి కూడా ఇవ్వచ్చు. దీనికి కూడా ఓకేనా? సార్ ఓకే, ప్రతి సర్వీస్ కూడా సెక్యూరిటీ గ్రూప్ అంటే మీరు ఇంతవరకు చూడలేదు కాబట్టి ఫస్ట్ టైం చూస్తున్నారు కాబట్టి కన్ఫ్యూజ్ అవుతున్నారు అంతే. అదర్వైజ్ అర్థం చేసుకోవాలి మీరు, ఇన్స్టెన్స్ కూడా ఒక EC2 ఇన్స్టెన్స్ కూడా ఒక సర్వీసే అన్నమాట. అది కూడా ఒక సర్వీసే, లోడ్ బ్యాలెన్సర్ కూడా ఒక సర్వీసే. ఓకే, వీటికి కూడా ఎలా అయితే మనం ఇన్స్టెన్స్ సెక్యూరిటీ రూల్స్ ఇచ్చామో వీటికి కూడా రూల్స్ ఇస్తాం. ఎందుకు ఇస్తున్నాం అంటే మనం ఇక్కడ ఈ లోడ్ బ్యాలెన్సర్ని ఎవరైనా కనెక్ట్ అవ్వచ్చు. లోడ్ బ్యాలెన్సర్ మాత్రం ఎవరికి కనెక్ట్ అవ్వాలో లోడ్ బ్యాలెన్సర్ డిసైడ్ చేసుకుంటుంది. రైట్, అందుకని లోడ్ బ్యాలెన్సర్ సెక్యూరిటీ గ్రూప్ ఇవ్వాలి. రైట్, సో ఇక్కడ ఇచ్చాము ఒకటి. తర్వాత దీన్ని మనం ఏం చేస్తామంటే కిందికి వచ్చేసి క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్ అంటాం. ఇప్పుడు ఒక సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ అయిందండి. దీని పేరు ఏంటి? దీని పేరు లోడ్ బ్యాలెన్సర్ సెక్యూరిటీ గ్రూప్. ఏముంది దీంట్లో? టైప్ HTTP అండ్ పోర్ట్ 80 అండ్ సోర్స్ ఎవరైనా కనెక్ట్ అవ్వచ్చు. సో ఇది ఇప్పుడు పబ్లిక్ వచ్చేసి లోడ్ బ్యాలెన్సర్ కనెక్ట్ అవ్వాలి, అంతేగాని
డైరెక్ట్గా ఈ ఇన్స్టెన్స్ కనెక్ట్ అవ్వకూడదు. డైరెక్ట్గా ఇన్స్టెన్సెస్ కనెక్ట్ అవ్వకూడదు. వాళ్ళు దీనికి కనెక్ట్ అవ్వకూడదు. రైట్. సో కానీ ఇక్కడ వాళ్ళు కనెక్ట్ అవ్వగలుగుతున్నారు. రైట్. దీన్ని రిఫ్రెష్ చేస్తే కనెక్ట్ అవ్వగలుగుతున్నారు. ఈ కనెక్టివిటీ తీసేయాలి. ఇది తీసేద్దాం కానీ మనం ముందు ఏం చేద్దామంటే లోడ్ బ్యాలెన్స్ క్రియేట్ చేయాలి. లోడ్ బ్యాలెన్స్ ఎలా క్రియేట్ చేస్తామో చూద్దాం. నేను ఇంకొక డూప్లికేట్ విండో తీసుకుంటున్నాను. ఇక్కడ నేను లోడ్ బ్యాలెన్సర్కి వెళ్తాను. ఓకే. ఇక్కడ క్రియేట్ లోడ్ బ్యాలెన్సర్ బటన్ ఉంటుంది. ఇది క్లిక్ చేయండి. మనకి క్రియేట్ లోడ్ బ్యాలెన్సర్ క్లిక్ చేసినప్పుడు మనకి 4 టైప్స్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్స్ ఉంటాయండి. 4 టైప్స్. ఒకటి అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్, మనం ఇదే వాడబోతున్నాం. నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్, గేట్వే లోడ్ బ్యాలెన్సర్ అండ్ ఓల్డ్ వన్ క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్. ఈ క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ ఇప్పుడు ఎవరు వాడరండి, ఇది వదిలేయండి. ఇది గేట్వే లోడ్ బ్యాలెన్సర్ కూడా వాడరు. బట్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ వాడతాము. బట్ ఎప్పుడు వాడతామంటే మీకు రిక్వెస్ట్లు అంటే మన అప్లికేషన్కి అమెజాన్ అప్లికేషన్స్కి మీరే చెప్పండి. మన అమెజాన్ అప్లికేషన్స్కి పర్ సెకండ్ ఎన్ని వస్తాయి రిక్వెస్ట్లు? మిలియన్స్ ఆఫ్ రిక్వెస్ట్ పర్ సెకండ్. ఎప్పుడైనా సరే ఒక అప్లికేషన్స్కి మిలియన్స్ ఆఫ్ రిక్వెస్ట్ పర్ సెకండ్, ఒక సెకండ్లో మిలియన్స్ ఆఫ్ రిక్వెస్ట్లు వస్తుంటే కనుక అలాంటి దానికి మీరు నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ వాడతారు. మన అమెజాన్ అప్లికేషన్కి పర్ సెకండ్కి మిలియన్స్ రావు కదా, పర్ సెకండ్కి అయితే రావు. కాబట్టి మనం దీన్ని వాడలేం. మనం వాడాల్సింది అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్. ఇది సూటబుల్ ఫర్ మోస్ట్లీ ఫర్ అమెజాన్ లాంటి అప్లికేషన్స్కి సూటబుల్ అనమాట. అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్. ఓకే. ఇది ఇస్ ద మోస్ట్ సూటబుల్ వన్. ఓకే. క్లిక్ ఆన్ క్రియేట్. ఓకే. లోడ్ బ్యాలెన్సర్ నేమ్ ఇక్కడ అమెజాన్ యాప్ లోడ్ బ్యాలెన్సర్ అని ఎల్బి అని ఇచ్చేస్తాను. ఆర్ ఏఎల్బి ఇస్తాను. ఏఎల్బి అంటే అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్. ఇక్కడ చూడండి 2 రకాలు ఉన్నాయి. చూడండి, ఇంటర్నెట్ ఫేసింగ్, ఇంటర్నల్ ఫేసింగ్. అంటే ఏంటి? ఇది ఇంటర్నల్ ఫేసింగ్ అండి, ఇది లోపల ఉంటుంది. ఇది ఎక్స్టర్నల్ ఫేసింగ్, ఇది ఎక్స్టర్నల్ ఫేసింగ్. మనం వాడుతుంది ఇంటర్నెట్ ఫేసింగ్ అన్న ఎక్స్టర్నల్ ఫేసింగ్ అన్న ఒకటే. ఓకే. ఇది ఇంటర్నెట్ ఫేస్ అవుతుంది కాబట్టి దాన్ని మనం ఇంటర్నెట్ ఫేసింగ్ అంటాం. రైట్. కమ్ డౌన్. ఇప్పుడు ఇక్కడ మన లోడ్ బ్యాలెన్సర్ అనేది 3 జోన్లలో కూడా అవైలబుల్. 3 జోన్లో ఇప్పుడు ఎందుకంటే మన ఇన్స్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ ఇన్స్టెన్సెస్ ప్రజెంట్ ఇక్కడ పిక్చర్లో ఒకటే జోన్లో చూపించా, కానీ రియల్ టైంలో ఒకే జోన్లో ఉంటాయా? ఉండవు. ఈ అప్లికేషన్స్ ఇన్స్టెన్స్ అనేవి జోన్ 1లో ఏలో ఉండొచ్చు, 1Bలో ఉండొచ్చు, 1Cలో కూడా ఉండొచ్చు. ఓకే. అది జోన్ మారినంత మాత్రాన లోడ్ బ్యాలెన్సర్ పని చేయకుండా ఉంటుందా? పని చేస్తుంది. వేరే జోన్లో ఉన్నా కూడా ఈ లోడ్ బ్యాలెన్సర్ విల్ కనెక్ట్ టు అనదర్ లోడ్ జోన్. ఇక్కడ ఇలాంటి ఇన్స్టెన్సెస్ వేరే జోన్లో కూడా ఉండొచ్చు. ఈ లోడ్ బ్యాలెన్సర్ రిక్వెస్ట్ వచ్చినప్పుడు అది ఈ జోన్ కనెక్ట్ అవుతుంది, తర్వాత ఇంకో జోన్ 1B కనెక్ట్ అవుతుంది, 1C కూడా కనెక్ట్ అవుతుంది. ఇదే లోడ్ బ్యాలెన్సర్. సో అది మీరు ఇక్కడ సెలెక్ట్ చేస్తాం. జోన్ 1 ఇది జోన్ 1B, ఇది 1C. మనం చెప్తున్నాం మన సర్వర్స్ అనేవి ప్రజెంట్ పిక్చర్లో 1Aలో ఉన్నాయి, 1Bలో కూడా ఉండొచ్చు, 1Cలో కూడా ఉండొచ్చు రియల్ టైంలో. అందుకని మనం చెప్తున్నాం లోడ్ బ్యాలెన్సర్కి ఏమంటే మా సర్వర్స్ ఈ 3 జోన్లలో కూడా ఉండొచ్చు. ఉంటే వాటికి మీరు ఇంటర్నెట్ నుంచి ట్రాఫిక్ వస్తే వాటి కనెక్ట్ అయ్యి ఆ ట్రాఫిక్ని మాకు ఆ అప్లికేషన్స్కి ఆ సర్వర్స్కి పంపించమని చెప్తున్నాం. తర్వాత ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్స్. సో మన లోడ్ బ్యాలెన్సర్ సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేసాం కదా, అది ఇవ్వాలి. ఇక్కడ బై డిఫాల్ట్ ఉంది, ఇది ఇవ్వకూడదు. మన సెక్యూరిటీ గ్రూప్ ఎల్జీ ఉంది కదా, ఇది ఇవ్వాలి. ఓకే. ఇది ఇవ్వాలి. రైట్. అది సెట్ చేసుకోండి. రైట్. తర్వాత మీరు ఇక్కడ చూడండి లిజనర్స్ అండ్ రౌటింగ్. ఇక్కడ ఏమంటున్నాం అంటే HTTP 80 చూడండి, ఇక్కడ డిఫాల్ట్ యాక్షన్ ఫార్వర్డ్ టు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంటుంది చూడండి, ఏ లిజనర్ ఈజ్ ఎ ప్రాసెస్ దట్ చెక్స్ ఫర్ connection request using the port and protocol you configure. The rules that you define for a listener determine how the load balancer routes request to the registered targets. అంటే మీరు ఇంటర్నెట్ నుంచి వచ్చే రిక్వెస్ట్లు ఫస్ట్ లోడ్ బ్యాలెన్సర్ వెళ్తాయి. లోడ్ బ్యాలెన్సర్ మీకు చెప్పాను, లోడ్ బ్యాలెన్సర్ సెక్యూరిటీ గ్రూప్ ఎలా చేశాను. లోడ్ బ్యాలెన్సర్ సెక్యూరిటీ గ్రూప్ ఎలా ఉందండి? HTTP అంటే లెఫ్ట్ సైడ్ ఏమో HTTP ఉంటుంది, రైట్ సైడ్ ఏమో 0.0.0.0 అంటే ఇంటర్నెట్ నుంచి కనెక్ట్ అవ్వచ్చు. ఇక్కడ నుంచి లోడ్ బ్యాలెన్సర్ విల్ కనెక్ట్ టు దీస్ మిషన్స్. అయితే ఈ మిషన్స్ మరి ఇక్కడ నుంచి వచ్చే రిక్వెస్ట్ని, బ్రౌజర్ నుంచి వచ్చే రిక్వెస్ట్ లోడ్ బ్యాలెన్సర్ వీటికి ఫార్వర్డ్ చేయాలి కదా. ఈ ఫార్వర్డ్ చేయాలంటే ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? టార్గెట్ గ్రూప్లో ఉన్నాయి. అందుకని ఫార్వర్డ్ టు అని ఉంటుంది కదా, ఫార్వర్డ్ టు ఆ గ్రూప్ ఇక్కడ ఉంటుంది. చూడండి, మనం గ్రూప్ ఇందాక క్రియేట్ చేసాం కదా, ఈ గ్రూప్ ఓకే. ఈ గ్రూప్ పేరేంటి? అమెజాన్ యాప్ టార్గెట్ గ్రూప్. ఈ గ్రూప్కి ట్రాన్స్ఫర్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తారంటే ఈ గ్రూప్కి ట్రాన్స్ఫర్ చేయండి అని సెలెక్ట్ చేసుకుంటాం. ఎనీ డౌట్ అండి? ఇక్కడ ఎనీ డౌట్?
ఇవాళ ఒకసారి వినండి, మళ్ళీ వినండి. ఆ, ఓకే. సార్. ఇవాళ ఇవాళ వినండి. మీరు కంఫర్ట్గా ఉన్నప్పుడే మనం నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. కన్ఫ్యూజన్ ఏం లేదు. మీకు ఈరోజు రేపు కూడా ప్రాక్టీస్ చేయండి. మీరు ఇది నాకు రేపు చెప్పండి. మీకు ఇది కంఫర్ట్గా ఉన్నారు అంటేనే నేను రేపు నెక్స్ట్ టాపిక్ తీసుకుంటా. లేదు నాకు మీకు ఇదే కన్ఫ్యూజన్గా ఉంది, నేను కొంచెం కొంచెం వింటాను అనుకుంటే రేపు నేను తీసుకోను సాయంత్రం. నెక్స్ట్ డే ఆఫ్టర్ డే తీసుకుంటాను. ఓకేనా? ఎందుకంటే మార్నింగ్ ఆన్సర్ కూడా జరుగుతుంది కాబట్టి ఐ డోంట్ వాంట్ టు పుష్ యూ. ఓకే. తొందరగా పూర్తి చేయాలని నాకు ఉద్దేశం లేదు. మీరు ఇది కంఫర్ట్గా ఉన్నప్పుడే ఐ విల్ గో ఫర్ ద నెక్స్ట్ సెషన్. ఓకే. డోంట్ వరీ అబౌట్ ఇట్. ఐ విల్ గివ్ యూ టైం. డోంట్ వరీ. తర్వాత ఇది గ్రూప్ చేసాము. దెన్ కమ్ డౌన్. జస్ట్ నథింగ్ నీడ్ టు డూ. క్రియేట్ లోడ్ బ్యాలెన్సర్ సెలెక్ట్ చేసుకోండి. క్రియేట్ లోడ్ బ్యాలెన్సర్. మీ లోడ్ బ్యాలెన్సర్ రెడీ అయిపోయిందండి. ఒకసారి ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఏముంటుంది, ప్రొవిజనింగ్ అంటుంది. ప్రొవిజనింగ్ అంటుంది. ఇక్కడ మనము ఈ థర్డ్ గ్రూప్లో మనకి ఏముందండి, అన్యూజ్డ్ ఉంది కదా. ఈ అన్యూజ్డ్ మనకి ఇప్పుడు ఇది మారిపోవాలి. ఇది ఇనిషియల్ స్టేజ్కి మారాలి. అంటే ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్కి వెళ్ళాలి, ఇనిషియల్ స్టెప్కి వెళ్ళాలి. ఎందుకంటే మనం ఇప్పుడు మన లోడ్ బ్యాలెన్స్ వాటిని చెక్ చేస్తుంది. గ్రూప్ థర్డ్ గ్రూప్ వీటికి ఇచ్చేసాం కాబట్టి ఇది చెక్ చేస్తుంది అనమాట, కరెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఇది ఒకసారి రిఫ్రెష్ చేస్తాను. ఇక్కడ చూడండి ఇనిషియల్కి వచ్చేసింది. చూడండి ఇనిషియల్కి వచ్చేసింది. అంటే అన్యూజ్డ్ నుంచి ఇనిషియల్కి వెళ్ళిపోయింది అనమాట. ఇప్పుడు లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుందంటే ఈ 3 హెల్తీగా ఉన్నాయా లేదా చెక్ చేస్తుంది. చెక్ చేస్తే ఇప్పుడు ఇక్కడ హెల్తీ ఈ నెంబర్ 3 అనేది ఇక్కడికి వచ్చేయాలి కొద్దిసేపట్లో. చూద్దాం. ఇది ప్రొవిజనింగ్ నుంచి ఇది అవైలబుల్ అనే స్టేటస్ రావాలి. ఇది అవైలబుల్ వచ్చింది అంటే ఈ స్టేటస్ కూడా అవి హెల్తీగా కూడా ఉన్నట్టు కన్ఫర్మ్ అయినట్టు అనమాట. చెక్ చేద్దాం. ఇవి కొంచెం టాపిక్స్ ఏంటంటే చిన్న టాపిక్స్ కావు. ఇది కనీసమైన 1 అవర్ టాపిక్ కవర్ చేయాల్సిందనమాట. వెయిట్ చేద్దాం కొద్దిసేపు. చూడండి ఇది ఇప్పుడు ప్రెసెంట్ యాక్టివ్ ఉందండి. ఇక్కడ ఇది కూడా ఇప్పుడు ఇనిషియల్ నుంచి హెల్తీ అని రావాలి. చూద్దాం. చూడండి 3 కూడా హెల్తీగా ఉన్నాయి. ఇక్కడ చూడండి హెల్తీగా ఉన్నాయి. ఇంతవరకు అర్థమవుతుందా? ఎనీ డౌట్స్ ఇంతవరకు? నో సార్. రైట్. సో అంటే దీన్ని బట్టి అర్థం ఏంటి? లోడ్ బ్యాలెన్సర్ నౌ ఏబుల్ టు కనెక్ట్ ఆల్ దీస్ 3 మిషన్స్. ఇవి హెల్తీగా ఉన్నాయా లేదా, అన్హెల్తీగా ఉన్నాయా లేదా, రూల్స్ అన్నీ కూడా మనం ఆల్రెడీ టార్గెట్ గ్రూప్లో ఆల్రెడీ మనం చేసేసాం. ఆ స్టెప్స్ అన్ని మనం ఆల్రెడీ మెన్షన్ చేసేసాం. హెల్త్ చెక్స్ అన్ని కూడా మెన్షన్ చేసేసాం. అన్హెల్తీగా ఉండడానికి 2 కన్సిక్యూటివ్ ఇవన్నీ కూడా ఏవైతే చేసామో అవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. రైట్. పర్ఫెక్ట్. నౌ లోడ్ బ్యాలెన్సర్ ఇస్ రెడీ. కాకపోతే ఒక క్వశ్చన్ ఏంటంటే, రిక్వెస్ట్ బ్రౌజర్ నుంచి నేను కనెక్ట్ అవుతున్నాను, ఈ అప్లికేషన్ కనెక్ట్ అవ్వాలి. నా రిక్వెస్ట్ షుడ్ గో త్రూ లోడ్ బ్యాలెన్సర్. కానీ ఇప్పుడు ఏమవుతుంది, రిక్వెస్ట్ లోడ్ బ్యాలెన్సర్ కనెక్ట్ అవ్వకుండా డైరెక్ట్గా దీనే కనెక్ట్ అవుతుంది. అవునా కదా? చూద్దాం. అది మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. డూప్లికేట్ ద విండో. చూడండి ఇప్పుడు ఎవరైనా సరే దీన్ని డైరెక్ట్ యాక్సెస్ అవ్వగలుగుతున్నారు. చూడండి ఏదైనా ఒక మిషన్ తీసుకోండి. ఓకే, ఈ సర్వర్ దీన్ని పబ్లిక్ అయిపోయి తీసుకోండి. ఇక్కడ నేను ఓపెన్ చేస్తున్నాను. పేస్ట్ చేసి ఎంటర్ చేయగానే వచ్చేస్తుంది నాకు. ఇలా రాకూడదు, ఇది కరెక్ట్ కాదు. మన రిక్వెస్ట్ అనేది షుడ్ గో టు లోడ్ బ్యాలెన్సర్. ఇట్ షుడ్ నాట్ కనెక్ట్ టు అవర్ ఇన్స్టెన్స్ డైరెక్ట్లీ. సో అందుకని మనం ఏం చేస్తామంటే, మీకు తెలుసు కదా, ఈ మూడింటికి కలిపి ఒకటే సెక్యూరిటీ గ్రూప్ ఉంది కదా. ఎందుకంటే 3 ఒకేసారి క్రియేట్ చేసాం కదా. 3 ఒకేసారి క్రియేట్ చేయగానే ఈ మూడింటికి కలిపి ఒక సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ అయిందండి. ఆ సెక్యూరిటీ గ్రూప్ ఏంటంటే
గో టు సెక్యూరిటీ. చూడండి ఇదనమాట లాంచ్ విజార్డ్ 1. చూడండి లాంచ్ విజార్డ్ 1 దీనికి ఉంటుంది. మీ సర్వర్ 3 తీసుకున్నా కూడా దానికి కూడా లాంచ్ విజార్డ్ 1 ఉంటుంది. మీరు ఫస్ట్ సర్వర్ తీసుకున్నా కూడా దానికి సెక్యూరిటీ గ్రూప్ లాంచ్ విజార్డ్ 1 ఉంటుంది. ఇది ఓపెన్ చేయండి. ఇక్కడ మనం కొన్ని చేంజెస్ చేయాలి. ఏం చేయాలంటే ఒకసారి ఎడిట్ ఇన్బౌండ్ రూల్ చేయండి. ఇక్కడ ఏం చెప్పామండి మనం ఏం చెప్పామంటే ఈ మిషన్ ఉంది కదా, ఈ సర్వర్స్ ఉన్నాయి కదా, ఈ సర్వర్స్ని ఎవరైనా కనెక్ట్ అవ్వచ్చు అని చెప్పాం. ఇక్కడ ఏం చెప్పామండి, ఎనీవేర్ అన్నాం. అందుకని ఇక్కడ 000 ఉంది, 0.0 ఉంది. అంటే ఎవరైనా కనెక్ట్ అవ్వచ్చు అని చెప్పడం వల్ల ఏమవుతుందంటే అందరూ కనెక్ట్ అవ్వగలుగుతున్నారు. ఈ మిషన్ అందరూ దీన్ని కనెక్ట్ అవ్వగలుగుతున్నారు. కానీ పిక్చర్ ప్రకారంగా అబ్జర్వ్ చేయండి, దీన్ని ఎవరు కనెక్ట్ అవుతున్నారంటే యాక్చువల్గా లోడ్ బ్యాలెన్స్ కనెక్ట్ అవుతుంది. డైరెక్ట్గా ఎవరు కనెక్ట్ అవుతున్నారు, లోడ్ బ్యాలెన్స్ కనెక్ట్ అవుతుంది. మరి ఇక్కడ అలా ఉందా, పిక్చర్లో చెప్పినట్టు ఇక్కడ అలా ఉందా? అలా లేదు. అంటే మీరు ఏం చేయాలంటే మీరు ఉన్నదాన్ని మీరు మాడిఫై చేయలేరు, ఈ రూల్ని మీరు మాడిఫై చేయలేరు, దీన్ని డిలీట్ చేయాలి. అయితే డిలీట్ చేసే ముందు నేను ఏం చేస్తానంటే చూడండి, యాడ్ రూల్ HTTP తీసుకోండి. ఎవరు కనెక్ట్ అవ్వాలండి, ఈ పిక్చర్ చూపించిన లోడ్ బ్యాలెన్సర్ కనెక్ట్ అవ్వాలి. మరి లోడ్ బ్యాలెన్సర్ కనెక్ట్ అవ్వాలంటే ఎలా చెప్తామండి, లోడ్ బ్యాలెన్సర్కి ఒక సెక్యూరిటీ గ్రూప్ ఉంది కదా, ఆ సెక్యూరిటీ గ్రూప్ని మనం చూస్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, జస్ట్ స్క్రోల్ డౌన్, ఇక్కడ చూడండి LBSG, ఇది సెలెక్ట్ చేసుకున్నాండి. ఒకసారి తీసుకున్నాను చూడండి, తీసుకుంటున్నాను, అది తీసుకున్నాను. అంటే ఇప్పుడు అర్థమైంది, ఇప్పుడు ఓన్లీ లోడ్ బ్యాలెన్సర్ మాత్రమే దీన్ని యాక్సెస్ చేయగలదు, వీళ్ళు చేయలేరు. దీన్ని తీసుకున్నాను కాబట్టి అర్థమవుతుందా? మళ్ళీ చూడండి, ఇంతకుముందేమో ఎవరైనా ఎనీవేర్ అని ఇచ్చాను, ఇప్పుడు అలా కాదు. ఈ మిషన్స్ని ఓన్లీ లోడ్ బ్యాలెన్సర్ ద్వారానే వాడాలంటే లోడ్ బ్యాలెన్సర్ ఒక సెక్యూరిటీ గ్రూప్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ పైన ఉంది కదా ఎవరైనా చేసుకోవచ్చు, దీన్ని డిలీట్ చేసేసేయాలి. ఇది సెక్యూరిటీ గ్రూప్. ఇప్పుడు ఈ పబ్లిక్ అనేవాళ్ళు దీన్ని కనెక్ట్ అవ్వలేరు డైరెక్ట్గా, ఓన్లీ వీళ్ళు డైరెక్ట్గా దీన్ని మాత్రమే కనెక్ట్ అవుతారు. దే కెన్ కనెక్ట్ ఓన్లీ టు లోడ్ బ్యాలెన్సర్. లోడ్ బ్యాలెన్సర్ కనెక్ట్ అవ్వాలి అంటే ఇంతకుముందు అంటేనేమో బ్రౌజర్లో ఈ EC2 IP అడ్రస్ వీళ్ళు పేస్ట్ చేసేస్తే వచ్చేసింది. మరి దీన్ని లోడ్ బ్యాలెన్స్ కనెక్ట్ అవ్వాలి అంటే మరి లోడ్ బ్యాలెన్స్ ఒక IP అడ్రస్ ఏదైనా IP అడ్రస్ ఉంటుందా? ఎస్ ఉంటుందండి. IP అడ్రస్ వాడి బ్రౌజర్లో మనం పేస్ట్ చేస్తే మన కనెక్షన్ వచ్చేసి లోడ్ బ్యాలెన్సర్కి వస్తుంది. దాని ద్వారా లోడ్ బ్యాలెన్సర్ ఇక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. చూద్దాం. సో ఇది సేవ్ చేసేయండి. ఈ సేవ్ చేసిన తర్వాత నేను ఏం చేస్తానంటే నేను మళ్ళీ ఒకసారి ఈ లింక్ని కాపీ చేసి పక్క విండోలో మళ్ళీ పేస్ట్ చేసి చూద్దాం వస్తుందా లేదా. చూడండి మనకి రావట్లేదు. ఇప్పుడు ఇవి కూడా మీకు రిఫ్రెష్ చేస్తే రావండి. చూడండి అన్నీ కూడా మీకు అవి ఇక్కడ స్క్రోల్ అవుతూ ఉంటాయి కానీ అవి కనెక్ట్ అవ్వవు. ఎందుకంటే మనం రూల్ మార్చేసాం. సెక్యూరిటీ గ్రూప్లో వెళ్ళి ఏం చెప్పామంటే ఇవి కనెక్ట్ అవ్వకూడదు, ఓన్లీ లోడ్ బ్యాలెన్స్ మీద కనెక్ట్ అవ్వాలి. చూడండి ఇవన్నీ కలర్ కొద్దిసేపట్లో ఇవన్నీ పోతాయి. చూడండి ఏవి కనెక్ట్ అవ్వవు. చూడండి ఎవరు కనెక్ట్ అవ్వట్లేదు. కాబట్టి ఎలా కనెక్ట్ అవ్వాలి మరి? ఎలా కనెక్ట్ అవ్వాలంటే ఈ లోడ్ బ్యాలెన్సర్కి ఓకే జస్ట్ ఇక్కడ అప్ యారో ఉంది కదా, ఇక్కడ కింద రైట్ సైడ్లో బాటమ్ రైట్ సైడ్ చూడండి అప్ యారో, ఇక్కడ కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి లేదా జస్ట్ కమ్ డౌన్. ఇక్కడ చూడండి DNS నేమ్ ఉంటుంది. ఇదైనా పర్వాలేదు, మీరు కొంచెం డీటెయిల్స్ సెక్షన్లో మీరు స్క్రోల్ డౌన్ చేసేస్తే ఇక్కడ కూడా DNS నేమ్ అని ఉంటుంది. ఇదైనా పర్వాలేదు, ఇక్కడ ఇదైనా పర్వాలేదు, ఇదైనా కాపీ చేసుకోండి, ఇప్పుడు ఇది కాపీ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఇది కాపీ చేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇది నేను ఇందాక చెప్పినట్టుగా మనకి DNS డొమైన్ నేమ్ సర్వర్ ఉంటుంది కదా, ఒక టేబుల్ ఒకటి మెయింటైన్ చేసి చెప్పాను కదా, అంటే ఒక URL ఉంటుందని చెప్పాను కదా, ఆ URL నథింగ్ బట్ ఇదనమాట, ఇలా ఉంటుంది. ఇది URL చూడండి, ఇది URL. ఇప్పుడు ఈ URL ఇచ్చేవారు అనుకోండి, అంటే అర్థం ఏంటి, ఈ URL ఇది లోడ్ బ్యాలెన్సర్ అనమాట. సో ఎవరైనా సరే యాక్సెస్ చేయాలంటే ఆ URLని పేస్ట్ చేయాలి. బట్ రియల్ టైంలో వాళ్ళకి మనం URL ఇస్తామండి, ఇవ్వం. వాళ్ళకి ఒక బ్యూటిఫుల్ నేమ్ ఇస్తాం, Amazon.in, ఓకే, ఫ్లిప్కార్ట్, ఓకే, గోడాడీ, ఇలా డిఫరెంట్ వెబ్సైట్స్ ఇస్తాం. వాళ్ళు కనెక్ట్ అవుతారు. బట్ ఆ కనెక్ట్ అవ్వగానే రిక్వెస్ట్ విల్ ఫార్వర్డ్ టు వన్ ఆఫ్ ద లోడ్ బ్యాలెన్సర్ URL. ఓకే, దీనికి వెళ్ళిపోతుంది. ఆ URL మీ లోడ్ బ్యాలెన్స్ వెళ్తుంది. మీ లోడ్ బ్యాలెన్స్ ఏం చేస్తుందంటే అది ఇట్ విల్ టేక్ కేర్ కనెక్టింగ్ ద మిషన్స్ అనమాట. ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తాను, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నేను ఆ URL పేస్ట్ చేశాను, ఎంటర్ చేశాను. చూడండి ఇప్పుడు ఏం చేస్తుంది చూడండి, ఆ 3 మిషన్లో ఏదో ఒక మిషన్ కనెక్ట్ అవుతుంది లోడ్ బ్యాలెన్సర్. చూద్దాం. చూడండి సర్వర్ 3 కనెక్ట్ అయింది. నేను మళ్ళీ ఒకసారి
దీన్ని రిఫ్రెష్ చేస్తున్నాను చూడండి. రిఫ్రెష్ చూడండి, సర్వర్ 1 కనెక్ట్ అయిపోయాను. URL ఒకటే. మళ్ళీ రిఫ్రెష్ చేశాను, మళ్ళీ థర్డ్ కనెక్ట్ అయ్యింది. మళ్ళీ రిఫ్రెష్ చేశాను, సెకండ్ కనెక్ట్ అయ్యాను. అంటే ఒకటే URL మనము ఏ మిషన్ కనెక్ట్ కనెక్ట్ అవ్వచ్చు. అంటే దీన్ని బట్టి అర్థం ఏమైంది, ఈ 3 మిషన్స్కి ఎలా కనెక్ట్ అవ్వాలో వి వి లెఫ్ట్ టు లోడ్ బ్యాలెన్సర్ టు డిసైడ్. ఇట్ విల్ డిసైడ్ టు విచ్ సర్వర్ ఇట్ విల్ కనెక్ట్. మనం డిసైడ్ చేయట్లేదు. ఓకేనా? సో ఇప్పుడు మీరు ఒకసారి ట్రై చేయండి, మీ మిషన్లో కూడా ట్రై చేయండి. మీకు నేను ఈ లింక్ పంపిస్తున్నాను, ట్రై చేయండి. మీకు ఏమొస్తున్నాయి పంపించి ఆ లింక్ ఇద్దరు కూడా ఓపెన్ చేసి చూడండి మీ బ్రౌజర్లో. సర్వర్ 3 వచ్చింది సార్. సర్వర్ 3 కనెక్ట్ అయింది సార్. మళ్ళీ రిఫ్రెష్ చేయండి, ఇద్దరు కూడా రిఫ్రెష్ చేయండి. సర్వర్ 1 కనెక్ట్ అయింది సార్. సర్వర్ 1 సార్. రైట్ రైట్. సో ఈ విధంగా మనకి రియల్ టైంలో ఏ సర్వర్ బిజీగా ఉంది ఏది లేదు అనేది లోడ్ బ్యాలెన్స్ చెక్. మనం డైరెక్ట్గా ఒక సర్వర్ కనెక్ట్ అవ్వం, ఎప్పుడు కూడా అవ్వం. లోడ్ బ్యాలెన్స్ కాన్సెప్ట్ అర్థమైందా మీ ఇద్దరికి? ఎస్ సార్, అర్థమైంది సార్. ఎస్ సార్. రైట్ రైట్. ఒకసారి ఇది ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేస్తే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకేనా? ఒకసారి ప్రాక్టీస్ చేయండి. మీరు కావాలంటే టైం తీసుకోండి, రేపు క్లాస్ చెప్పండి. సార్ వెబ్ లింక్ అంటే అది ఎలా క్రియేట్ చేస్తాం సార్? అంటే ఇప్పుడు సపోజ్ amazon.in ఉంది కదా సార్, ఎక్కడండి? ఇప్పుడు అమెజాన్ ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ లింక్ లింక్ మేము ఓపెన్ చేస్తే సర్వర్ 1 కనెక్ట్ అయింది కదా సార్. అవునండి. అయితే ఇప్పుడు amazon.in అన్నప్పుడు కూడా అది ఒక దానికి కనెక్ట్ అయ్యింది కదా సార్, అమెజాన్కి. అవును. ఇప్పుడు మనం అయితే ఈ సర్వర్ 1 కనెక్ట్ అయినప్పుడు ఈ లింక్ మొత్తం కాకుండా మనం ఒక సపరేట్ లింక్ ఇస్తాం కదా సార్, ఆ లింక్ ఎలా క్రియేట్ చేస్తామని సార్? ఇది అంటున్నారా సార్? ఇదా మీరు అంటుంది విన్సెంట్? అమెజాన్.in లాంటి లింకా పేరా? ఎస్ సార్, ఎస్ సార్. ఇవి సింపుల్ కదా, మీకు తెలుసు అనుకుంటున్నాను. ఇవన్నీ కూడా మనం కొనాలండి. ఇప్పుడు godaddy.com ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, godaddy.com ఫర్ ఎగ్జాంపుల్. మీరు ఒక వెబ్సైట్, మీరు ఒక బిజినెస్ పెట్టాలనుకుంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్. మీరు ఏం చేస్తారు, బిజినెస్ పెట్టాలనుకుంటే మీకు ఒక వెబ్సైట్ కావాలనుకుంటున్నారు. ఆ వెబ్సైట్ని మీకు పేరు ఇవ్వాలి. పేరు ఇవ్వాలనుకుంటున్నప్పుడు ఆ పేరు సపోజ్ వంశీ అంటున్నాను, వంశీ లేదా మదన్, నా పేరు ఇస్తాను మదన్. ఓకే, సంథింగ్ కార్స్, ఓకే .com. నాకు ఈ వెబ్సైట్ కావాలి ఫర్ ఎగ్జాంపుల్, మదన్ -కార్స్.com. ఈ వెబ్సైట్ నాకు కొనాలి. సెర్చ్ డొమైన్, దీని డొమైన్ నేమ్ అంటాం. ఓకే, ఈ పేరుతో ఆల్రెడీ ఏదైనా ఉందా? ఉందండి. సో మీకు మదన్ కార్స్.com ఈ పేరు కావాలి అంటే మీకు ఇది పేమెంట్ చేయాలి. అంటే మీరు ఫస్ట్ ఇయర్ ఓన్లీ ₹1 పే చేయమంటున్నారు. బట్ మీరు ఇంకా కొంచెం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డీటెయిల్స్ ఉంటాయి. ఫస్ట్ ఇయర్ ₹1 పే చేయాలి, సెకండ్ ఇయర్ 1300 పే చేయాలి. అంటే మీరు 3 ఏళ్ళకి తీసుకుంటే మీకు ఈ ప్రైస్. ఈ పేరు కొనుక్కోవడానికి ఇన్ని డబ్బులు అండి. ఓకేనా? ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే, మీ కోడ్ ఉంది కదా, ఇవాళ డిప్లాయ్ చేసాం కదా, మిషన్స్లో డిప్లాయ్ చేసాం మనం ఈరోజు, అవునా? ఈ కోడ్ డిప్లాయ్ చేయడానికి మీరు ఏం చేయొచ్చు అంటే, మీరు ఒక్కసారి కొనుక్కున్నాక వీళ్ళు మీకు ఎలా అంటే, మీకు ఒక ఫామ్ లాగా ఉంటుంది. ఆ ఫామ్లో ఆ వివరాలు ఇస్తారు, పాత్ ఇస్తారు. ఇందాక మనము ఇది చూపించాను కదా మీకు, లోడ్ బ్యాలెన్స్ పాత్. ఈ లింక్ అక్కడ పేస్ట్ చేస్తారు. ఆ లింక్ పేస్ట్ చేసినప్పుడు అప్పుడు గోడాడీకి తెలిసిపోతుంది. ఓకే, ఎవరైనా సరే ఈ పేరు mother-cars.com క్లిక్ చేసినప్పుడు నేను ఇందాక పేస్ట్ చేసిన లోడ్ బ్యాలెన్స్ లింక్ ఉంది కదా, ఈ లింక్కి అది ఫార్వర్డ్ చేసేస్తుంది అనమాట. ఆ లింక్ ఫామ్ ఈ ఫామ్లోనే ఉంటుంది, పేరు మనం క్రియేట్ చేసిన తర్వాత వస్తుంది. లేదు ఇక్కడ ఇది కాకుంటే ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది. లెట్ మీ చెక్ దట్ యాజ్ వెల్. Route 53 అంటే అమెజాన్లో కూడా వీళ్ళు కూడా మనకి లింక్ డొమైన్ నేమ్స్ సేల్ చేస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ Route 53 ఇది ఒక సర్వీస్ అండి. Route 53 ఇది మీకు రియల్ టైంలో మనం ఇది చేయము, ఎందుకంటే రియల్ టైంలో ఆల్రెడీ ఇవన్నీ ఉంటాయి. లింక్స్ అన్ని కూడా వాళ్ళే కంపెనీ వాళ్ళు ఆల్రెడీ కొనేసి ఉంటారు. ఇక్కడ ఏంటంటే డిఎన్ఎస్ డొమైన్ రిజిస్ట్రేషన్ చూడండి, ఇది సేమ్ ఇందాకైతే గోడాడీలో చూపించానో అలాగే మీరు
ఇదే పేరుని నేను కొనాలి అనుకుంటున్నాను. అమెజాన్ కూడా సేల్ చేస్తారని చెప్పాను కాబట్టి ఇక్కడ చూడండి డొమైన్ రిజిస్ట్రేషన్. ఏ డొమైన్ ఈజ్ అ నేమ్ సచ్ యాజ్ example.com దట్ యువర్ యూజర్స్ యూస్ టు యాక్సెస్ యువర్ అప్లికేషన్. ఒక పేరు రిజిస్ట్రేషన్ చేసుకోవడం అనమాట. ఇది రిజిస్టర్డ్ డొమైన్ అని క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మీరు ఏ డొమైన్ చెక్ అవైలబిలిటీ ఫర్ ఎ డొమైన్. మీ డొమైన్ ఏదో కొనాలనుకుంటే మీరు ఏ పేరుతో కొనాలనుకుంటున్నారు, ఇది నాకు కావాలి. సెర్చ్ క్లిక్ చేసినప్పుడు అమెజాన్ వాళ్ళు కూడా సేల్ చేస్తారు. సో వాళ్ళు ఏమంటారంటే ఎస్ ఎగ్జాక్ట్ మ్యాచ్ ఉంది, కాకపోతే దే ఛార్జింగ్ ఫర్ హౌ మచ్ $14. వీళ్ళు $14. వేరే సైట్స్ వేరే కూడా ఉన్నాయి, డిఫరెంట్ రేట్స్ ఉన్నాయి. ఓకేనా, ఇవి ఉంటాయి. ఇది ఒకసారి తీసుకున్నాక ఏం చేస్తామంటే ఒక్క నిమిషం అండి, డాష్బోర్డ్ DNS management. A hosted zone tells Route 53 how to respond to DNS queries for a domain such as example.com. అంటే example.com అంటే amazon.in క్లిక్ చేయగానే ఏం జరగాలి అనేది ఈ సెట్టింగ్, ఈ DNS మేనేజ్మెంట్ అని ఒక ఫామ్ లాగా ఉంటుంది. ఆ ఫామ్ GoDaddyలో కూడా ఉంటుంది, ఇక్కడ కూడా ఉంటుంది. ఇక్కడ చూద్దాం ఒకసారి, ఇక్కడ ఆప్షన్ చూపిస్తుంది చూద్దాం ఒకసారి. ఇక్కడ డొమైన్ నేమ్ రైట్, తర్వాత ఇక్కడ ఆప్షన్ ఇవ్వకపోవచ్చు. దిస్ ద నేమ్ ఆఫ్ ద డొమైన్ దట్ యూ వాంట్ టు చూద్దాం, ట్రై చేస్తాను. బట్ అది సో ఒక్క నిమిషం అండి, ఇక్కడ చూడండి ఇక్కడ క్రియేట్ రికార్డ్ ఆప్షన్ చూడండి, క్రియేట్ రికార్డ్, ఇది క్లిక్ చేయండి. మనము రైట్ ఇక్కడ రికార్డ్ నేమ్ పేస్ట్ చేస్తాం. ఇక్కడ రికార్డ్ నేమ్ పేస్ట్ ఇక్కడ ఒక్క నిమిషం అండి, ఇక్కడ రికార్డ్ నేమ్ పేస్ట్ చేస్తాం. ఈ లింక్ ఏది ఉందో రికార్డ్ నేమ్, అందుకనే ఇక్కడ చూడండి అబ్జర్వ్ చేయండి, మన లోడ్ బ్యాలెన్సర్లో ఏమంటున్నాం ఇక్కడ ఏ రికార్డ్ ఇది ఒక రికార్డ్ లాగా అంటాం. ఇది కాపీ చేసుకొని మనము ఇక్కడ రికార్డ్ ఇక్కడ పేస్ట్ చేస్తాం. ఇది ఏంటండి ఇక్కడ టైప్ రైట్, ఇది ఏ రికార్డ్ ట్రాఫిక్ ఓకే, అండ్ రికార్డ్ ఇన్ఫో ఒక్క నిమిషం అండి, ఇది కాదు. సో రికార్డ్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేస్తాం, ఇక్కడ రికార్డ్ యాడ్ చేస్తాం. అంటే ఏమవుతుందంటే ఒకవేళ యూజర్ మదన్ కార్స్ ఇది కనుక టైప్ చేసి ఇక్కడ బ్రౌజర్లో amazon.in కానీ mothercars.com కానీ క్లిక్ చేస్తే ఏం జరుగుతుంది, నేను ఇక్కడ ఒక లింక్ ఇచ్చాను. ఇది ఏ లింక్ అండి, మన లోడ్ బ్యాలెన్సర్ ఒక లింక్ అనమాట. ఈ లింక్ దీనికి అది రిక్వెస్ట్ ట్రాఫిక్ ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే బ్రౌజర్లో mother.com లేదా amazon.com అని టైప్ చేస్తే ఆ రిక్వెస్ట్ ఫస్ట్ DNS వెళ్ళిపోతుంది. DNS అనేది ఇందులో దీని ఏమంటున్నాం ఇంతకుముందు DNS కాన్ఫిగరేషన్ అన్నాం కదా. ఒక నిమిషం బ్యాక్ వెళ్దాం మళ్ళీ, డాష్బోర్డ్ DNS మేనేజ్మెంట్ అనా ఇందాక చెప్పినట్టుగా ఇది నేను ఇందాక DNS అన్నాం కదా, డొమైన్ నేమ్ సర్వర్. ఇందులో మీరు మెన్షన్ చేస్తారు. ఈ DNS మేనేజర్ వెళ్ళి చూడండి ఆల్రెడీ హోస్టెడ్ 1 అని చూపిస్తుంది. ఇందులో ఇది మళ్ళీ క్లిక్ చేయండి. సో ఇది మీ వెబ్సైట్ నేమ్. ఓకే, ఇక్కడ 2 రికార్డ్స్ ఉన్నాయి, చూపిస్తుంది. కెన్ యూ ఓపెన్ ఇట్. సో ఈ విధంగా ఇందులో మనం మెన్షన్ చేస్తాం. ఒకసారి మళ్ళీ క్లిక్ చేయండి, ఇది mother.com, ఇది క్లోజ్ చేయండి. 2 రికార్డ్స్ క్రియేట్ చేసింది. అంటే mother.com మీరు క్లిక్ చేయగానే మీ రిక్వెస్ట్ అనేది మీరు ఇందాక ఇచ్చిన లింక్ ఉంది కదా, ఆ లింక్కి వెళ్ళిపోతుంది. ఇందాక పేస్ట్ చేశాను కదా, ఆ పేస్ట్లో దాంట్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ వచ్చింది అది చూపించట్లేదు. ఒక నిమిషం, డిలీట్ అర్థమవుతుందా విన్సెంట్? రైట్. సో ఈ విధంగా మనం సెట్ చేస్తాం. ఈ లింక్స్ని మనం బ్రౌజర్లో సెట్ చేస్తాం. అంటే జనరల్గా ఇది ఆల్రెడీ రికార్డ్స్ అన్ని కూడా యాడ్ అయి ఉంటాయండి. ఎందుకంటే ఇవి ఆల్రెడీ 1 టైం యాక్టివిటీ, ఇది ఎవ్రీడే చెయ్యం. 1 టైం యాక్టివిటీ ఫస్ట్ టైం చేసేస్తాం. సో అప్లికేషన్ డిప్లాయ్ అయిన తర్వాత అది వర్క్ అవుతుందా లేదా అనేది వాళ్ళు డెవలపర్స్ టెస్ట్ చేసుకుంటుంటారు. కాబట్టి ఆ వెబ్సైట్స్ అన్ని కూడా ఆల్రెడీ
ఆల్రెడీ ఈ లోడ్ బ్యాలెన్సెస్ అన్ని కూడా రెడీ అయిపోయి ఉంటాయి. ఈ లోడ్ బ్యాలెన్స్ కాన్సెప్ట్ కూడా మనం ఎవ్రీడే చెయ్యము, ఇది వన్ టైం యాక్టివిటీ. ఈ లోడ్ బ్యాలెన్స్ కాన్సెప్ట్ కూడా వన్ టైం యాక్టివిటీయే, ఇదంతా కూడా స్టార్టింగ్లో చేసేస్తాం, ఈ మధ్యలో యాడ్ చెయ్యము, ఇవన్నీ స్టార్టింగ్లో జరిగేవి. ఆ టైంలోనే ఈ ఇవన్నీ కూడా ఈ వెబ్సైట్స్ వాటికి సంబంధించిన డిఎన్ఎస్ యూఆర్ఎల్స్ అన్ని కూడా ముందే యాడ్ చేసేస్తాం, ఆ లోడ్ బ్యాలెన్స్ సంబంధించిన అన్ని కూడా ముందే యాడ్ చేసేస్తాం. అందువల్ల మన ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే Amazon.in అనేది మీరు బై చేయాలి, ఆ పేరు ముందే బై చేయాలి. బట్ కంపెనీస్లో మీరు అవన్నీ కాన్సెప్ట్స్ ఉండవు, ఎందుకంటే కంపెనీస్లో ఇవన్నీ ఆల్రెడీ వాళ్ళకి ఉంటాయి. యూఆర్ఎల్స్ అన్ని ఫెడెక్స్ ఉన్నారనుకోండి, క్లయింట్ ఇచ్చేస్తాడు, క్లయింట్ ఆల్రెడీ ఇచ్చేస్తాడు, క్లయింట్ ఆల్రెడీ వాళ్ళకి ఓన్ బై చేసి ఉంటారు, వాళ్ళకి లింక్స్ అన్ని మీకు ఇచ్చేస్తారు, ఇవి మా డొమైన్ నేమ్, ఓకే ఇది మా డిఎన్ఎస్, ఇవన్నీ వాళ్ళు ముందే ఇచ్చేస్తారు, మనకి అన్ని ఇచ్చేస్తారు. సో మనం కంపెనీ వాళ్ళు క్రియేట్ చేసే అవసరం లేదు, ఓకేనా. ఈ విధంగా మనం చేస్తాం. ఈ నేమ్స్ అన్ని కూడా కొనాల్సి వస్తుంది మీరు టెస్ట్ చేయాలంటే. అందుకే మనం ఇంతకాలం ఏం చేస్తున్నాం, వీటి మనము యూస్ చేయట్లేదు, మనం అన్ని కూడా ఐపీ అడ్రస్ వాడుతున్నాం. మనం ఈవెన్ లోడ్ బ్యాలెన్స్ కూడా వాడట్లేదు, మనం డైరెక్ట్గా ఐపీ అడ్రస్ వాడుతున్నాం. ఐపీ అడ్రస్ ద్వారా మనము ట్రై చేస్తున్నాం, మనం టెస్ట్ చేసుకుంటున్నాం. ఇవన్నీ కూడా నిజానికి డొమైన్ నేమ్స్ లేవు వీటికి, ఈ డొమైన్ నేమ్స్ లేకపోయినా పర్వాలేదు, మీరు ఐపీ అడ్రస్తో కనెక్ట్ అవ్వచ్చు, ఓకేనా. ఇప్పుడు వన్ బై వన్ ఎలా అయితే మీరు క్రియేట్ చేశారో వన్ బై వన్ మీరు డిలీట్ చేయాలి. సో సర్వర్స్ అన్ని కూడా నేను డిలీట్ చేసేసాను ఇప్పుడు ప్రెసెంట్, ఓకే. రివర్స్లో చేసేసేయండి అన్ని, ఫస్ట్ ఇన్స్టెన్స్ అని డిలీట్ చేసేయండి. ఒక్కసారి ఏమైంది, ఇది నేను చేశాను కదా, ఇన్స్టెన్స్ టర్మినేట్ ఇన్స్టెన్సెస్ టర్మినేట్. సో రివర్స్లో చేసేయండి ఒక్కొక్కటి, ఫస్ట్ ఇదైన తర్వాత మీరు లోడ్ బ్యాలెన్సెస్ డిలీట్ చేసేసేయండి, ఓకే, వన్ బై వన్ డిలీట్ చేసేసేయండి, ఓకే. ఇవి Route 53 వాడకండి, ఇది మనం వాడం, ఎందుకంటే ఇవి ఫ్రీ కాదు అండ్ రియల్ టైంలో ఇది మనం వాడం, రియల్ టైంలో ఆల్రెడీ వన్ టైం యాక్టివిటీ, ఇది ఒకసారి చేసేస్తారు, సో అవసరం రాదు ఇది మోస్ట్లీ. రైట్. సో మీన్ వైల్ ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి ఇవి కాకుండా? సార్ అది రియల్ టైంలో మనం ఒకేసారి ఒక ప్రాజెక్ట్లో వర్క్ చేస్తామా, లేకపోతే ఎన్ని ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయొచ్చు సార్? డిపెండ్స్ అండి, మనము కంపెనీని బట్టి. ఇప్పుడు మనము మిడ్ సైజ్ కంపెనీ, లార్జ్ కంపెనీలో ఉన్నామా, చిన్న స్టార్టప్ కంపెనీలో ఉన్నామా, దాన్ని బట్టి ఉంటుంది. పెద్ద కంపెనీ అనుకోండి, మీరు ఈజీగా 2 ప్రాజెక్ట్ 3 ప్రాజెక్టులు చేస్తూ ఉంటారు ఈజీగా. చిన్న కంపెనీ అనుకోండి, మీకు ఒకటే ప్రాజెక్ట్లో చేస్తూ ఉంటారు. డిపెండ్స్, ఆ కంపెనీకి వచ్చిన ప్రాజెక్ట్స్ని బట్టి వాళ్ళు ఇవాళ రోజుల్లో కాస్ట్ కటింగ్ జరుగుతుంది కాబట్టి తక్కువ రిసోర్స్తో ఎక్కువ పని వాళ్ళు చేయించుకుంటున్నారు కాబట్టి మల్టిపుల్ ప్రాజెక్ట్స్ మేనేజ్ చేయాల్సి వస్తుంది. సో నెక్స్ట్ వాట్, లోడ్ బ్యాలెన్సర్. లోడ్ బ్యాలెన్సర్ మనకు యాక్టివ్లో ఉంది కాబట్టి ఇది ఫ్రీ కాదు, కాబట్టి కంపల్సరీ మీరు చేసిన తర్వాత డిలీట్ చేయాలి, మర్చిపోకూడదు, కన్ఫర్మ్. రైట్. ఇది అయిన తర్వాత మీరు టార్గెట్ గ్రూప్స్లో గో టు టార్గెట్ గ్రూప్స్, select this one, this also you have to delete. రైట్. ఇంకేం చేసామండి, ఇంకేం క్రియేట్ చేసాం మనం ఇవాళ ఇన్స్టెన్సెస్, అంతే కదా, 2 ఇవి అయిపోయినాయి. దట్స్ ఆల్ అండి, వెరీ సింపుల్. సెక్యూరిటీ గ్రూప్స్ ఇట్స్ నాట్ వెరీ ఇంపార్టెంట్, తర్వాత కూడా మీరు డిలీట్ చేయొచ్చు, ఓకే. ఒకటి బిజీగా ఉందంటున్నారు, ఇట్స్ ఓకే, దట్స్ ఆల్, ఓకే. we will end here. Tomorrow we'll meet at morning at 10:30. ఈవినింగ్ సెషన్ మీకు రేపు కావాలా వద్దా నాకు రేపు చెప్పండి. గోస్లో కంఫర్ట్గా వెళ్దాం, తొందర ఏం లేదు, కంఫర్ట్గా వెళ్దాం, హరిబరి ఏం లేదు. మీరు రేపు ఉన్న క్లాస్ తర్వాత చెప్పండి, మీరు ఈవినింగ్ క్లాస్ రేపు కంటిన్యూ చేద్దామా లేదా వెడ్నెస్డే చేద్దామా అనేది చెప్పండి, ఓకేనా. ఓకే అండి, దట్స్ ఆల్ ఫర్ టుడే. విల్ మీట్ టుమారో. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం అండి, టేక్ కేర్. ఓకే సార్. థ్యాంక్ యూ.